went to Congress. అన్ని మీరే డిసైడ్ చేసుకుంటే మేము ఎందుకండి? కాంగ్రెస్ 39 చేస్తే బీఆర్ఎస్ 37, బీజేపీ 14%. ఒకటి గుర్తుపెట్టుకున్న భరత్ గారు, మీ ఛానల్ ఎంత టీఆర్ఎస్ పెంచాలని కోరుకున్నా, బీఆర్ఎస్ రోల్ ఉంది బండి సంజయ్ తీసేయడంలో. వాళ్ళు చెప్తారండి భరత్ గారు, చూద్దాం మీ ఇష్టం ఉన్నదే. సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన నరేంద్ర మోడీ పేరు తీసుకొస్తున్నారు కదా. పెద్ద పిల్లం మంచిదంటే చిన్న పిల్లని చెడ్డదని కాదు. అరవింద్ ఒక్కడి వల్ల సాధ్యమా? ఇన్ పాలిటిక్స్ వాట్ యు డూ డజంట్ మ్యాటర్, వాట్ యు ప్రిటెండ్ టు డూ మ్యాటర్స్. మిగతా జిల్లాల్లో బీజేపీ ఎందుకు ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు? మీరు నా నోట్లో మాటలు వేయొద్దు. తెలంగాణ బీజేపీ లీడర్లో మార్పు తీసుకురాలేదు. నేను పార్టీని కాదు, నేను పార్టీలో ఒక వ్యక్తి. అరవింద్ అంటే ఎవరిని కలుపుకొని పోడు, ఎక్కడ ఏముంటుందో ఇక్కడ ఏముంటుందో తెలియదు. కొరట్లలో మరి మీరు ఎందుకు ఓడిపోయారు? నేను కావాలనుకుంటే గెలుస్తుంటే. మీరే రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఊరికి ఎందుకంటే ముసుగుల కుదులాట, కాంగ్రెస్ అది చచ్చిపోతుంది. పార్టీ సిస్టమ్ మారాలా, లీడర్స్ మారాలా? ఒకటి గుర్తుపెట్టుకున్న భరత్ గారు, ఎట్లా ఉంది బండి సంజయ్తో రిలేషన్? ఏం మాట్లాడతారు భరత్ గారు? మీరు రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేయకుండా కేటీఆర్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. అరే సార్, రేవంత్కు తెలుసు, నాకు తెలుసు. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి సిస్టంలో లోపం ఉందన్నారు కదా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసుకోవాలి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మూసీ బాధితుల విషయంలో ప్రజలను మోసం చేసినప్పుడు ప్రజా సమస్య మీద కొట్లాడతారా? కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్స్. అలిగేషన్ ఇస్ డిఫరెంట్. జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం, ఆ తర్వాత ఆ జైల్లో యోగా చేసుకుంటే తర్వాత పాదయాత్ర చేస్తా అన్నారు. ఇందాక నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఏది? ఆపోజిషన్ లో ఉంది రేవంత్ కేటీఆర్, డౌట్ వచ్చే విధంగా మీరు అడుగుతున్నారు. భరత్ జీ తెలుగులో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు? టీవీలో చేయండి. ఎంపీలుగా ఉన్నప్పుడు రేవంత్, అరవింద్, బండి సంజయ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. రేవంత్ చాలా తెలివైనడు, చాలా స్ట్రీట్ స్మార్ట్. మీరు అడుగు పెట్టగలుగుతారా ఓల్డ్ సిటీలో? నీ కుర్చీ ఉంటుందా అడుగు పెడితే? అధ్యక్షుడు నియమించేందుకే ఎందుకు ఇంత సమయం పడుతుంది? మీకు తెలియదా? ఇల్లు మీకు దగ్గరనే కదా. ఇండస్ట్రీ వాళ్ళే భారతీయ జనతా పార్టీలో చాలా మంది, ఎక్కువ మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీ పోయి చెప్పు కింద పెడతా. కవిత రిలీజ్ అయ్యారు జైలు నుంచి. ఆమెకు మించిన యాక్ట్రెస్ ఉందా? 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చూడండి, ఇప్పుడు చూడండి 24లో. దానికి కారణం చంద్రబాబు నాయుడు విజన్. మోడీ మార్కెటింగ్ కాకుండా వేరే మార్కెటింగ్ జరిగిందా? ప్రజలు ఓటేస్తలేరు కదా అసెంబ్లీలో. కేసీఆర్ నయం అంటున్నారు తప్ప బీజేపీ నేతల పేరు తీసుకోవట్లేదు. నా రీసెర్చ్ నాది. వెయిట్ ఫర్ టైం విల్ టెల్. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్ లో మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ గారు. అరవింద్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఎంపీగా గెలిచి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచి దాదాపు 6 నెలలు అవుతుంది. సో 8 సీట్లు గెలిచిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో చాలామంది చేరుతారు, లేదా పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అవతల టీఆర్ఎస్కు 17% ఓటింగ్ మాత్రమే వచ్చింది. సో 6 నెలల్లో అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత బీజేపీ గ్రాఫ్ కానీ లేదా బీజేపీలో చేరికలు కానీ లేకపోవడానికి కారణం ఏమంటారు? అన్నీ మీరే డిసైడ్ చేసుకుంటే మేము ఎందుకండి? గ్రాఫ్ పెరిగేది తగ్గేది అంటే మీరే నిర్ణయం చేస్తారా? గ్రాఫ్ పెరుగుతూనే కదా 36% ఓటు వచ్చింది బీజేపీకి. అసెంబ్లీ ఎన్నికలు ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో 36% ఓటు ఎందుకు? మా గ్రాఫ్ పెరుగుతున్నాయి. దాని తర్వాత ఏం ఎన్నికైందని? 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అలా కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉంటే అలా మెంబర్షిప్ తీసేయాలి. సర్పంచ్ కూడా మీ దానిలో జాయిన్ కాలేదు. ఎందుకు జాయిన్ కాలేదు? మొత్తం మా దగ్గర జాయిన్. సర్పంచ్లు, ఎంపీటీసీ జాయిన్ అయిన నా దగ్గర, జెడ్పీటీసీలు జాయిన్ అయిన నా దగ్గర, కార్పొరేటర్లు జాయిన్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్. డ్యూరింగ్ అండ్ 99% వెంట్ టు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వలసలు. మళ్ళీ ఇప్పుడు వాయిస్ ప్రతి ఇష్యూస్లో ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ ప్రతిరోజు కనబడుతుంది. మీరు ఎక్కడ కనబడుతున్నట్టు? మా దగ్గర బీఆర్ఎస్ కనబడదండి. మీకు ఎట్లా కనబడుతుంది నాకు అర్థం కాదు. నా దగ్గర అయితే కనబడదు బీఆర్ఎస్. ఎక్కడ? నిజామాబాద్. అవును. ఎక్కడ ఉంది బీఆర్ఎస్? ఏ ఇష్యూలో కూడా మేమే ఉంటాం అక్కడ. ధాన్యం కొనుగోలు ఇష్యూలు ఉన్నారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ? ధాన్యం కొనుగోలు ఇష్యూలో రాష్ట్ర వ్యాప్తంగా
ఫైట్ చేస్తుందా? ఈ కరెక్ట్ 1 వీక్ కింద 13th రోజు రాష్ట్రం అంతా ప్రోగ్రామ్ చేసింది. నిజామాబాద్లో 3వ తారీఖు రాదు చేసాం మేము. ఓకే, అదే ప్రోగ్రామ్ 10 రోజుల ముందు చేసేసాం నిజామాబాద్లో. టీఆర్ఎస్ ఏం లేదు, యాక్టివిటీ లేదు అక్కడ. ఒకటి గుర్తుపెట్టుకుని భరత్ గారు, మీ ఛానల్ ఎంత టీఆర్ఎస్ని పెంచాలని కోరుకున్నా ప్రజలు ఓటర్ అనేవాడు మా ఛానల్ కేటీఆర్ని కవితకి ప్రజలు కాదు, మనుషులు కాదు, కుక్కలు కూడా ఓటేయవు. గుర్తుపెట్టుకోండి, నేను పదే చెప్తున్నా, కుక్క కూడా ఓటేది వీళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళకి ఓటే. కేటీఆర్ నాయకత్వం ఇవ్వడండి. హూ విల్ యాక్సెప్ట్ దట్ ఫెలోస్ నాయకత్వం? అరోగెన్స్, హైట్స్ ఆఫ్ అరోగెన్స్. ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు? మీరు మీ నాయన చేసిన వాగ్దానాలు ఒకటన నెరవేర్చిండ్రా? మీరు చేసింది ఏంటండి తెలంగాణకి? కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ మేలు అన్నొకటి పుట్టిద్దామని ట్రై చేస్తున్నారు. వీడు గుడ్డోడు, నువ్వు మెల్లోనివి. గుడ్డి మెల్ల కథ అయిపోయింది ఇది. అసలు ఈ కాంగ్రెస్ అంటే ఈ మధ్య వస్తుంది అట్లా. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ఏ మేలు ఉండే అంటే గుడి కంటే మెల్లమేలు అన్నట్టుంది ఇది. అసలు నువ్వు ఏం ఇండస్ట్రీ తెచ్చినావు? నువ్వు ఎన్ఆర్ఐలో నువ్వు ఆపినావా? వలసలు ఆపినావా? నువ్వు ఇల్లు కట్టినావా? నువ్వు రైతాంగానికి ఒక అగ్రికల్చర్ పాలసీ తెచ్చినావా? ఒక ఇండస్ట్రీ పాలసీ తెచ్చినావా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? నువ్వు ఎంప్లాయ్మెంట్ పెంచినావా? కరప్షన్ తగ్గించినావా? నీ పనికిమాల కాళేశ్వరం కూలిపోతుంది. నీ కాళేశ్వరంలో ఒక్క ఎకరం నీళ్ళు రాలేదు. అడిదంగా నీ మిషన్ భగీరథ ఏది? నువ్వు ఏం చేసినావని ప్రజల దగ్గర పోతావా? కానీ ఏం చేశారని 37% ఓట్లు వేశారు అసెంబ్లీలో ప్రజలు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ 39 వస్తే బీఆర్ఎస్ 37, బీజేపీ 14%. బీజేపీని ప్రజలు ఆల్టర్నేట్ గా వాళ్ళు అనుకోలేదు. బీజేపీ ఆల్టర్నేట్ అని అనుకోలేదు. దానికి కారణాలు ఏందో నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్పినా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తప్పు. People are voting for BJP in parliament. People are voting for BJP in few municipalities. They voted. Nizamabad they voted. Hyderabad they voted. అంటే ఆల్టర్నేటివ్ కనిపించిన దగ్గర వాళ్ళకి ఆల్టర్నేట్ కనిపెట్టేట్టు మనం చేసుకోవాలా. దట్ ఈస్ అప్ టు అస్. బీజేపీ చేసుకోవాలి అట్లా. సో అక్కడ ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కనబడ్డది కాబట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ కొట్టేసింది అంటారు. ప్రజలు తెలివైన వాళ్ళు సార్. పార్లమెంట్కి వేసారు కదా, జాతీయ ఎలక్షన్కి వేసారు, అక్కడక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వేస్తున్నారు, అసెంబ్లీకి వేస్తలేరు. ఎందుకు వేస్తలేరు? ఇప్పుడు మీకు వచ్చిన 8 ఎమ్మెల్యేలలో ఉత్తర తెలంగాణలో 7 ఉన్నాయి కదా. ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలే, ఉమ్మడి జిల్లాలే 7. రాజా సింగ్ he is a hero by individually, a hero by himself. సో ఎందుకు మరి మిగతా జిల్లాల వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? మిగతా జిల్లాల్లో బీజేపీ ఎందుకు ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు? నాకు తెలియదు సార్, అది నన్ను అడుగుతా. హైదరాబాద్, సికింద్రాబాద్ లో మహామౌలైన లీడర్లు ఉన్నారు. సిటీలో, ఎస్పెషల్లీ సిటీలో ట్రెడిషనల్లీ బీజేపీ స్ట్రాంగ్. ఈసారి రాకపోవడం, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ రాకపోవడం. అదే నేను ఇప్పుడు బీజేపీని అందుకే ఆల్టర్నేట్ గా ఒక ప్రాంతంలో చూసారు, ఒక ప్రాంతంలో, కొన్ని ప్రాంతాల్లో 80% ప్రాంతంలో చూడలేదు, 15-20% ప్రాంతంలో ఆల్టర్నేట్ గా బీజేపీని కూడా చూసారు. కేవలం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వరకు చూశారు. సార్ ఒకసారి ఇప్పుడు అసెంబ్లీ పర్ఫార్మెన్స్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి, అసెంబ్లీలో ఓటేయట్లేదు, పార్లమెంట్లో ఓటేస్తున్నారు. నేనంటలేను సార్, మీరు గూగుల్ లెక్కలు చూస్తే చెప్తారు. ఇప్పుడు మీకు వచ్చిన 2004లో లాస్ట్ 20 years పర్ఫార్మెన్స్ ఇద్దాం. 2004లో 2 సీట్లు అసెంబ్లీలో, 2009లో 2 ఉమ్మడి రాష్ట్రంలో, 14లో 5, 19లో 1, ఇప్పుడు 8. 2, 2, 4, 5, 9, 1, 10 + 8, 18. ఈ 20 సంవత్సరాల్లో మీకు వచ్చిన అసెంబ్లీ సీట్లు 18 సీట్లు 24 yearsలో. ఎస్, పార్లమెంట్ సీట్లు కూడా దాదాపు అన్నీ వచ్చి ఉంటాయి అన్ని కలిపితే కనుక. మొన్న 4, 8, 1, 2004లో రాలేదు, 99 అవన్నీ కలిపితే అన్నీ వచ్చి ఉంటాయి. ఎందుకు మరి అంత డిజాస్ట్రస్ మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా లాస్ట్ 25 yearsలో కనబడలేదు, ఇప్పుడు కూడా కనబడుతుందని గ్యారంటీ ఏంది? ఇప్పుడు గ్యారంటీ ఏమంటే నేనైతే గ్యారంటీ ఇప్పుడు సో దేర్ ఈస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్ ద సిస్టమ్ అనుకోవచ్చు ఈ ప్రాంతంలో.
ఆర్ఎల్స్ ఇంకేమని అనుకోవచ్చు. ఇప్పుడు నాకు అరవింద్కి సంబంధం లేదు. అరవింద్ వచ్చిండు 2017 సెప్టెంబర్ 17 నాడు నా జాయినింగ్ రాజ్నాథ్ సింగ్ గారు చేసిండ్రు. నేను వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నిటికీ నాకు సంబంధం లేదు కదండి. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్ సిస్టమ్. అంటే బీజేపీ వ్యవస్థలోనే లాభం, వ్యవస్థలోనే చాలా ఈ ప్రాబ్లం. ఈశాన్య రాష్ట్రానికి పోతే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంట్రడక్షన్ లేకుండే, ఇంట్రడక్షన్ లేదు అక్కడ బీజేపీది. ఇవాళ అస్సాంలో 2 సార్లు, అరుణాచల్లో 3 సార్లు, త్రిపురలో 3 సార్లు, మిగిలిన 4 రాష్ట్రాలలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చేసినాయి. ఇక్కడ ఎందుకు రాలేదంటే ఈ ప్రాంతంలో కొంచెం సీరియస్ ఆలోచన అవసరం ఉంది. సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ అన్నట్టే లెక్క. అది నేను మీరు అనాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ హిస్టరీ, చరిత్ర చెప్తోంది, డేటా చెప్తుంది, గూగుల్ చెప్తుంది. సో అంటే సీరియస్లీ రాంగ్ అంటే మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు అంటే ఏం మారాలి ఈ సిస్టమ్ లో? ఏం మారాలి? 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ అప్ టు పార్టీ లీడర్షిప్, that is up to the general secretary in charge, that is up to the local leadership, all together work in tandem. Then ఇవన్నీ వ్యక్తులు మారాలా, కార్యకర్తలు మారాలా, పార్టీ సిస్టమ్ మారాలా, లీడర్స్ మారాలా? ఇప్పుడు చూడండి సార్, అది మీరే అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు నిజామాబాద్లో రిజల్ట్ వస్తుంది, ఆదిలాబాద్లో రిజల్ట్ వస్తుంది, వేరే చోట్ల వస్తలేదు. మరి అదే కార్యకర్త కదా పాపం, అక్కడ ఇక్కడ అదే పార్టీ కదా, అదే సిద్ధాంతం కదా. So they have to some brainstorming. ఇదేంది మళ్ళీ నేనేం అంటలేను సుమా, మీరు నా నోట్లో మాటలు వేయొద్దు. నేను ఏం అంటలేను. నేను మీరు డేటా మాట్లాడినరు, మీరు రిజల్ట్స్ గురించి మాట్లాడినరు, దానిది నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఒప్పుకుంటలేను. ఈ ప్రాంతంలో ఇట్లయితుంది. కాశ్మీర్లో కూడా బీజేపీ వచ్చేసింది, ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చింది. ఈసారి 30 సీట్లు 29 సీట్లు వచ్చినాయి. అక్కడ ఎన్ని ఏంటండి, అక్కడ నా తెలిసి 43 సీట్లే. అంటే 86 సీట్లు ఉన్నా జమ్మూ రీజియన్ లో ఉన్నాయి 43, మిగతా అంతా 98% ముస్లిమ్స్ కాశ్మీర్ రీజియన్ లో. 29 సీట్లు 43లో 29 టోటల్ 70 అక్కడ టోటల్ 86 90 సీట్స్ 90 సీట్స్ లో 47 కాశ్మీర్ రీజియన్ లో ఉంటాయి. కాశ్మీర్ రీజియన్ లో 98% ముస్లిమ్స్. అక్కడ ఏ హోప్ కూడా లేదు, క్యాండిడేట్స్ కూడా పెట్టలేదు చాలా చోట్ల. ఇక్కడ జమ్మూలో డామినేట్ చేసినాము. జమ్మూ కాశ్మీర్ లో కూడా దాదాపు 30 సీట్లు వచ్చేసి, మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా 3 సార్లు ప్రభుత్వాలు వచ్చేసి, నరేంద్ర మోడీ గారు వచ్చినాక, ఇదంతా నరేంద్ర మోడీ గారు వచ్చినాక, అంతే కదా. బిఫోర్ 2014 there was no entry in నార్త్ ఈస్ట్. జమ్మూ కాశ్మీర్ కూడా 14 తర్వాతనే ప్రభుత్వం వచ్చింది. నార్త్ ఈస్ట్ లో కూడా బీజేపీ 14 తర్వాతనే పుంజుకుంది. కానీ ఇక్కడ మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఎందుకు వస్తలేదు అంటున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా దేశం అంతా కదిలిచ్చారు, కానీ తెలంగాణ బీజేపీ లీడర్లు మాత్రం మార్పు తీసుకురాలేదు. ఇది ఇన్స్టిట్యూషన్, బీజేపీ అనే ఇన్స్టిట్యూషన్ ఆన్ ద హోల్ ఆలోచన చేయాల్సిన విషయం. అరవింద్ ధర్మపురియో భరతో చేయాల్సిన విషయం కాదు. ఇక్కడ నేను ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ మీరు చరిత్ర డేటా మీరు చూసి చెప్పారు కాబట్టి డిస్కషన్ వచ్చింది. సరే, ఇక్కడ 2 నారేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పాత వాళ్ళు ఏమంటారంటే కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది. మొన్న 119 సీట్లు జరిగితే 90కి పైగా సీట్లు, 90 to 95 సీట్స్ ఆఫ్టర్ 2014 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు, దానివల్లే ఇలా జరిగింది అని వాళ్ళు అంటారు. కొత్త వాళ్ళు ఏమంటారు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఈ పార్టీలో అసలు కొత్త వాళ్ళు ఉండనివ్వరు, సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉండాలి, కొత్త వాళ్ళని అసలు హక్కును చేర్చుకోరు. అందుకని చాలామంది వెళ్ళిపోయారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వివేక్ కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ చాలా జాయినింగ్ జరిగాయి. మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ టు వేరే పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో అదొక నేరేషన్ ఉంది. ఈ 2 నేరేషన్లు ఏది కరెక్ట్ అంటారు? పాత వాళ్ళని కొత్త వాళ్ళు, నేను కొత్తనా పాతనా? మీరు పాత కొత్త కాదు, మధ్యలో ఉన్నారు. 19 బిఫోర్ అయితే కాదు. చూడండి సార్, ఇప్పుడు డికే అరుణ గారు ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి కొత్తనే, రామారావు పటేల్ కొత్తనే, హరీష్ నా టైపు, పాయల్ శంకరు కొత్తనే, నా టైప్ అనుకోవచ్చు. నాకనే జర సీనియర్, టీడీపీ ఆయన. రాజాసింగ్ టీడీపీ ఆయనే. రాకేష్
కొత్త మీరే తీసుకొచ్చారు. ధన్పాల్జీ మీరు అనుకోవచ్చు, పాత అనుకోవచ్చు, విహెచ్పి కార్యకర్త ధన్పాల్ గారు. సరే నేను ఇన్సిస్ట్ చేసి కంపల్సరీ టికెట్ ఇవ్వాలన్నది అది వేరే విషయం. సి అకార్డింగ్ టు మీ విన్నింగ్ మ్యాటర్స్ ఇన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ న్యూ. ఎస్, ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో ఓల్డ్ న్యూ ఇద్దరు బలంగా ఉన్నారు, ఓల్డ్ కూడా గెలుస్తాడు అన్న చోట డెఫినెట్గా ఓల్డ్ కార్యకర్తకి ఇవ్వాలి. అదర్వైజ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ విన్నింగ్ మ్యాటర్స్. నామినేటెడ్ పదవులు సీనియారిటీ, ఎఫెక్టివ్ ఇంపాక్ట్ఫుల్ సీనియారిటీ మ్యాటర్స్. ఓకే, నామకే వాస్తే సీనియారిటీ కాదు, ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్టివ్ సీనియర్స్ మ్యాటర్. నామినేటెడ్ అంటే ఖచ్చితంగా పార్టీలో ఉండడం కాకుండా పార్టీ కోసం గట్టిగా పనిచేసిన వాళ్ళు కావాలి కదా, ఏదో పేరుకు. కానీ అటువంటి వాళ్ళే ఎక్కువైనారు పార్టీలో. అంటే ఏ పదవి ఇచ్చినా ఇండస్ట్రీ వాళ్ళే భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఎక్కువ మంది తయారయ్యారు. వాళ్ళు టైంకు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే పార్టీకి పనిచేస్తారు ఎలక్షన్లో. బట్ పార్టీ ఉండడం మాత్రం అండర్స్టాండింగ్స్ ఆ పార్టీలతో పెట్టుకుని ఈ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది లీడర్స్ తయారయ్యారంటారు. సరే, నేను సింపుల్గా చెప్తున్నాను, కీప్ ఇట్ సింపుల్. ఎలక్షన్ యుద్ధం గెలిచేవాడిదే, జో జీతా వహీ సికందర్. నామినేటెడ్ ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్టివ్ పార్టీని మోసినవాడు సీనియర్ ఈజ్ ప్రయారిటీ. ఎలక్షన్ విన్నింగ్ ఈజ్ ప్రయారిటీ. ఇదేం పెద్ద, ఇట్ ఈస్ నాట్ అ రాకెట్ సైన్స్. సరే, ఇప్పుడు 6 నెలలు అయింది పార్లమెంట్ ఎలక్షన్ అయ్యి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అయింది. 5వ నెల ఇది. మీరు దాటేస్తారు. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. అవునండి, నవంబర్ 17 వచ్చింది. జూలై 5 నెలల 15 నెలల 5 నెలల 16 రోజులు, 6వ నెల వస్తుంది. ఓకే, అంతకుముందు దాదాపు జూలైలోనో ఆగస్టులోనో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా ప్లస్ పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. జోడు పదవులు 1 year 1.5 year అనుకోవచ్చు. సో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకే ఎందుకు ఇంత సమయం పడుతుంది పార్టీ సిస్టమ్ లో? నేను చెప్పలేను సార్, అది నేనే చెప్తాను సార్. అంటే మీ పార్టీ సిద్ధాంతం కదా, ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది. అరవింద్ ధర్మపురి పార్టీలో ఒక సైనికుడు. అరవింద్ ధర్మపురి పార్టీ కాదు కదా. కానీ ఆలస్యం జరగడం వల్ల నష్టం జరగట్లేదా పార్టీకి? కిషన్ రెడ్డి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా పోయినారు, మొన్న వెళ్ళారు, అక్కడ పనిచేసి వచ్చారు. కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్. ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, కోల్ మైన్స్. ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మూసీ ఇష్యూ జరిగింది, ఇప్పుడు లగిచెర్ల ఫార్మా ఇష్యూ జరిగింది. తర్వాత జాయినింగ్స్ జరగాలంటే కూడా ఇవన్నీ ఫుల్ టైం అధ్యక్షుడు కావాలి కదా. ఏమైనా రిప్రజెంట్ చేశారంటే పార్టీలో చర్చ జరుగుతుందా? నేను పార్టీని కాదు, నేను పార్టీలో ఒక వ్యక్తిని. నేను పార్టీ తరఫున ఆన్సర్ నేను ఇవ్వలేను. ఓకే, ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కొత్త అధ్యక్షుడు నియమించారు. అంటే మా సిస్టమ్ ఆర్గనైజేషన్ ఎలక్షన్లో మెంబర్షిప్ జరుగుతుంది. ఈ నెలాఖరి దాకా ఉన్నట్టుంది. ఆ తర్వాత బూత్ కమిటీలు వేస్తారు, తర్వాత మండల కమిటీలు వేస్తారు, తర్వాత జిల్లా కమిటీలు వేస్తారు, తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తారు, ఆ తర్వాత జాతీయ కమిటీ వేస్తారు. జిల్లా వేయాలంటే సగం మండలాల పైన చేయాలా, అయి ఉండాలా. మండలాలు వేయాలంటే సగం బూతుల పైన వేసి ఉండాలా. అన్నిటికీ ఎలిజిబిలిటీ రావాలా, వాళ్ళు చేసుకోవాలా. రాష్ట్రం ప్రెసిడెంట్ కమిటీ వేయాలంటే సగం జిల్లాల పైన అయిపోయి ఉండాలా. అంటే దేశానికి సగం రాష్ట్రాల పైన అయిపోతుంది. దేశ అధ్యక్షులు ఆ కమిటీ చేస్తారు. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ఆ ప్రక్రియ ఇప్పుడైతే కొనసాగుతుంది. ఇప్పటి వరకు అంతకు ముందు ఎందుకు చేయలేదు అంటే దానికి నాకు ఆన్సర్. మెంబర్షిప్ అంత అనుకున్నంత స్పీడ్ గా అవుతున్నట్లేదు. అయింది, లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువైందండి. చాలా ఎక్కువైంది. ఎందుకు లాస్ట్ టైం నేను హైయెస్ట్ 1,10,000 15,000 ఉండే. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలు అయింది. నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాద్ బాగైంది, కరీంనగర్ బాగైంది, మీకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ బాగైనాయి. మల్కాజ్గిరి ఎక్కువ ఉన్నట్టుంది సరే. మల్కాజ్గిరి ఇప్పుడు నా దగ్గర 17 లక్షల ఓట్లు, మల్కాజ్గిరిలో 40 లక్షల ఓట్లు. కంపేర్ చేస్తే పర్సెంటేజ్ ఇవన్నీ బాగున్నాయి. ఓకే, సో ఆ ఓటు పర్సెంటేజ్ మెంబర్షిప్ బాగానే అట్లేం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నల్గొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ కూడా బాగుంది మెంబర్షిప్. సో ఎక్కడెక్కడ ఎంపీలు గెలిచారో అక్కడ మెంబర్షిప్ బాగా అవుతుంది. బండి సంజయ్ దగ్గర అయినా, మీ దగ్గర అయినా, నల్గొండ కూడా బాగానే అయింది, ఈటల ఆయన దగ్గర చాలా, నాగర్ కర్నూలు కూడా బాగానే అయింది. లేదా బట్ టాప్ ఇట్ హాస్ ఇంప్రూవ్డ్ సిన్స్ లాస్ట్ టైం. ఇట్ హాస్ ఇంప్రూవ్డ్ అ లాట్. టాప్ 3-4 చూసుకుంటే ఎంపీలు ఆబ్వియస్ గా సార్ ఉన్న దగ్గర ఆయన కనబడుతుంది.
సో లాస్ట్ టైం ఎంపీకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు, ఈసారి ఎంపీల నుంచే ఇస్తారు అని చెప్తున్నారు. 8 మంది ఎంపీలు గెలిచారు. 8 మందిలో సరే పార్టీ సిస్టమ్ సంబంధించి కొత్త పాత ఇవన్నీ మనం కూడికలు తీసివేతలు చూసుకుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కదా. డికే అరుణ, మీరు, విశ్వేశ్వరరెడ్డి అంటే 2 years 3 years బ్యాకే వచ్చారు. డికే అరుణ, మీరు, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ ఉన్న దానిలో సీనియర్స్. ఈ నలుగురిట్లోనే ఎవరో ఒకళ్ళకు రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అని అంటున్నారు. ఉన్నారా రేస్లో మీరు? రేస్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. ఎక్కడ పెట్టి రేస్? నేనైతే రేస్లో ఉన్నారా అని అనుకుంటారా. మీరేమనుకుంటారు? నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను కదా. కానీ రేస్ ఎక్కడ పెట్టిరు? బహుశా సభ్యత్వం ఇది రేస్ ఏమో, బాగానే ఉంది. మెంబర్షిప్ ఇస్ క్రైటీరియా ఏమో కొన్ని పార్టీలు. మై ఏరియా సార్, మెంబర్షిప్ బాగానే ఉంది, ఓటు శాతం బాగానే ఉంటుంది, సీట్లు బాగానే వస్తాయి. నా జాలో నేను పని చేసుకుంటామండి. కానీ పార్టీ అధ్యక్షుడు కావాలంటే మీ జాగాలో మీరు పనిచేస్తే కాదు కదా, రాష్ట్రంలో మొత్తం లీడర్స్ ని కోఆర్డినేట్ చేయాలి. ఆ సత్తా అరవింద్కు ఉందా? భరత్ జీ తెలుగులో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాడు? టీవీ నైన్లో చేయండి. ఇప్పుడు నన్ను పిలిస్తే పోతా, పార్టీ పొమ్మంటే పోతా. నేను అట్లా పోలేను కదండి. అవుట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది కదా. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి కదా. అంటే వేరే చోట పార్టీ పెంచగలడా? ఇచ్చిన కాకుండా మిగతా లీడర్స్ అందరితో కోఆర్డినేట్ చేసుకోగలడా? నా మోస్ట్ కోఆర్డినేటెడ్ ఎలక్షన్ నిజామాబాద్ పార్లమెంట్ అయింది ఈసారి. అందరికంటే తక్కువ నేనే పనిచేసిన నా పార్లమెంట్ ఎలక్షన్లో. తక్కువ? అందరికంటే తక్కువ. నా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో నాకంటే ఎక్కువ నా బూత్ అధ్యక్షులు, బూత్ మెంబర్స్, మండల అధ్యక్షులు, జిల్లా సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరు నాకంటే చాలా ఎక్కువ పనిచేశారు. ఇట్ వాజ్ అ టీమ్ వర్క్. కానీ ఎందుకు అరవింద్ అంటే ఎవరిని కలుపుకొని పోడు, అందరితో పంచాయతీలు ఉంటాయని అంటారు. చూస్తే మళ్ళీ రిజల్ట్ ఏమో ఆ విధంగా వచ్చింది. అసెంబ్లీ రిజల్ట్ మీ దగ్గరే బాగుంది. ఆదిలాబాద్లో మీ దగ్గర నిజామాబాద్ అర్బన్ గెలిచింది, తర్వాత ఆర్మూర్లో రాకేష్ రెడ్డి గెలిచారు. పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 30%, 30% వచ్చింది. అసెంబ్లీలో నా 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా డిపాజిట్ కోల్పోలేదు. నేను అన్ని చాలా డిపాజిట్ వచ్చింది. 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్ కి 31.5, 32 టీఆర్ఎస్ కి వచ్చింది, 32 చిల్లరు కాంగ్రెస్ కి వచ్చింది. ఆల్మోస్ట్ సమానంగా వచ్చింది. అయినా సరే ఎందుకంటారు అరవింద్ ఎవరిని ఏకపక్షంగా ముందుకు పోతాడు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో పంచాయతీలు ఉంటాయి? పర్సెప్షన్ ఎందుకు అట్లా బిల్డ్ అయింది? పర్సెప్షన్ రిజల్ట్స్ మ్యాటర్ సార్. డేటా విల్ స్పీక్. మీరే అంటున్నారు రిజల్ట్ ఇక్కడనే వస్తుందని. ఉంటారు కొందరు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. నాకు కూడా వినబడ్డది ఇది. చాలా పోయి కంప్లైంట్ ఇస్తున్నారని, అరవింద్కి టికెట్ ఇవ్వద్దని అంటారు. మరి టికెట్ ఎవరికి ఇవ్వాలని అడిగినట్ట వాళ్ళని. టికెట్ ఎవరికి ఇవ్వాలని అంటే మీకు ఎవరికన్నా ఇచ్చుకోరి అన్నారట. లేదు 400 సీట్లు వస్తున్నాయి కదా, 399 వస్తే ఏమవుతుంది అని అంటున్నారట. ఎవరికి ఇవ్వాలో చెప్తలేరు. కానీ అరవింద్కి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే ఏదో చెప్తారు కథలు. సో ఇటువంటివన్నీ మాట్లాడి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నిజామాబాద్ 25 సంవత్సరాల ఆట. 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ వస్తుంది. మీకు మా అంటే 4-5 ఎగ్జామ్లు వస్తాయి. ఇవన్నీ మాట్లాడుకుని ఎందుకంటే సొలుపు పురాణం అంతా టైం వేస్ట్. 5 ఎగ్జామ్లు రాస్తారు జీవితంలో. మీరు ఎలక్షన్ రిజల్ట్ చూసుకోరాదండి ఊకెందుకు? ఆదిలాబాద్ పార్లమెంట్ తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ లోనే అసెంబ్లీ సంస్థాగతంగా లోకల్ బాడీస్ లో, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కూడా నేను హైయెస్ట్ పోల్ నాకు తెలిసి 48% చేంజ్ వచ్చింది నిజామాబాద్. 48% ఎక్కడ 48% ఓటు ఎక్కడ రాలా. వచ్చుంటే అందుకు మల్కాజిగిరి వచ్చి ఉంటది దానికంటే ఎక్కువ. నా దగ్గర మైనారిటీ ఓటు 18% ఉంది. నిజామాబాద్ లో 18% ఉంది, మల్కాజిగిరిలో 10%. అంటే మీరు 82% ఓట్లకే అంతే కదా. దానిలోనే మీకు 45% ఓవరాల్ టోటల్ లో 48% ప్లస్ బీజేపీకి వచ్చింది. నాకు లాస్ట్ టైం 45% వచ్చింది, ఈసారి 48 చేంజ్ వచ్చింది, 3% పెరిగింది. నాకు 18% ముస్లిం ఓటు ఉంది. నా అవతల అభ్యర్థి పోయినసారి కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు, హై ప్రొఫైల్ లేడీ క్యాండిడేట్. ఈసారి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి, బలమైన సామాజిక వర్గం, మూడోది నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. 2 సార్లు సెన్సిటివ్ క్యాండిడేట్స్, అపోనెంట్స్ 2 సార్లు సెన్సిటివ్. జీవన్ రెడ్డిని అవుట్డేటెడ్, ఈ తరానికి మ్యాచ్ కావట్లేదు అంటారు కదా. అంటారా మీరు మైక్లా?
మైక్లు నేను కాదు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ అంటుంది, అక్కడ వేరే ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి పెట్టారు. సరే, ఏజ్ క్రైటీరియా ఒకటి, బట్ హీఈస్ నాన్ కాంట్రవర్షియల్. ఒక రైతు, సామాజిక వర్గము, ఎవరితో పేచి ఉండదు, సౌమ్యుడు, సెన్సిటివ్ క్యాండిడేట్స్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు. లాస్ట్ ఎలక్షన్ అంటారు, సీనియర్, అంతకుముందు అసెంబ్లీ ఓడిపోయి వచ్చిండు, సింపతి ఉంటుంది. సో ఇటువంటివన్నీ ఉంటాయి. సో లాస్ట్ టైం కంటే 3% ఓట్లే ఎక్కువ పెరిగాయి. లాస్ట్ టైం 45 ఉంటే 48 వచ్చింది. అవతల అపోజిషన్ ఓటు, యాంటీ బీజేపీ ఓటు కాంగ్రెస్ కి బలంగా పడ్డది. 2,05,000 10,000 ముస్లిం ఓట్లు వేస్తే 2 లక్షల పైన కాంగ్రెస్ కు పడ్డాయి. టీఆర్ఎస్ 10,000 కూడా పడలేదు, 5,000 పడలే నా లెక్క ప్రకారం. సో డిపెండ్స్. నాకు తెలిసి రాష్ట్రంలో ఈటల రాజేందర్కి ఎక్కువ వచ్చింది, 51%. అక్కడ ముస్లిం ఓటు నాకు తెలిసి 10% కంటే ఎక్కువ ఉండదు. ప్లస్ అర్బన్ ఏరియా. సో ఈటల రాజేందర్ తర్వాత హైయెస్ట్ ఓటు బీజేపీ క్యాండిడేట్లు మీకే వచ్చింది. ముస్లిం క్రైటీరియా తీసుకుంటే నాది 18% సార్. హైదరాబాద్, సికింద్రాబాద్ తర్వాత స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది మీది. 82% లో 48 వచ్చింది అంటారు, అంతేనా? బండి సంజయ్ కూడా 45 అక్కడ కూడా 1-2% పెరిగింది. కిషన్ రెడ్డి అందరూ 1% పెరిగింది, మీది 3% కొంచెం ఎక్కువ పెరిగిందంట. నేనేం అంటలేను సార్, ఇది గూగుల్ చెప్తుంది, నేను మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకటి, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి వస్తుంది కాబట్టి మీరే రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో మీరు చెప్పిన ఈక్వేషన్ దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చా? అట్లా చూడండి సార్, ఏ ఆట అయినా టీం వర్కే. మీ ఛానల్ అయినా, నా పార్టీ అయినా, ఏదైనా టీం యునైటెడ్గా నడిపించుకోవాలి. టీం వర్క్ తోటే మనం సాధించగలుగుతాం. ఒక ఇండివిజువల్ ప్రభుత్వాన్ని మారుస్తారంటే నేను ఒప్పుకోను. కేసీఆర్ కూడా జానారెడ్డిని, డి శ్రీనివాసన్ కలుపుకొని నడిపించిండు, తెలివైనోడు. తెలుగుదేశం వాళ్ళని పట్టుకొచ్చిండు, టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకొచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొచ్చిండు, కళాకారులను పట్టుకొచ్చిండు, విద్యార్థి నాయకులను పట్టుకొచ్చిండు, అందరిని కలిపిండు, ఉద్యమం నడిపిండు, ఎన్కౌండి నడిపిండు, కోదండరామరెడ్డి గారిని ముందర పెట్టిండు. ఒక యునైటెడ్ టీమ్ చూపించారు. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దిస్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ టీమ్ ఎఫర్ట్. నేను నిజామాబాద్లో పార్టీని ఎంచుకున్న, ఖమ్మంలో ప్రభుత్వం రావాలంటే అనిజాలలో పెరగాలి. దానికి ప్లానింగ్, స్ట్రాటజీ, వ్యవహారము, జాయినింగ్లు, గెలిచేటోడు ప్రతి చాట 119 మంది తీసేయండి తుర్కోల్ ఏరియాలు. 110 జాగాలలో మీకు క్యాండిడేట్లు బలంగా ఉండాలా. దానికి హోంవర్క్ ఉండాలా, దానికి స్ట్రాటజీ ఉండాలా, దాన్ని కన్విన్స్ చేయాలా. భోగాశ్రామాన్ని ఉట్టిగానే రాలే, రాకేష్ రెడ్డి ఉట్టిగానే రాలే. మీ దగ్గర క్యాండిడేట్స్ అందరు కూడా దాదాపు ఏడాది ముందే చూస్ చేసుకున్నట్టున్నారు, 1-2 years బిఫోర్. నేను 2019 గెలిచినప్పటి నుంచి ఇదే పని నాది. నా 7 నియోజకవర్గాలు అన్ని గెలుద్దాం అనుకున్నా. సరే, వివిధ అంశాల వల్ల పార్టీ కిందికి మీదకి అవుతుంది, అదంతా పబ్లిక్ ఒపీనియన్. ఓట్లు అయితే మంచిగానే వచ్చాయి. బోగస్రావు జగిత్యాల్లో భారీ ఓట్లు వచ్చాయి, ఆ వల్ల జీవన్ రెడ్డి ఓడిపోయినారు. 3,70,000 ఓట్లు వచ్చినాయి సార్ ఏడిటికి. అంటే సుమారు 54,000-55,000 ఓట్లు యావరేజ్ ప్రతి సెగ్మెంట్ లో వచ్చినాయి. నిజామాబాద్ రూరల్ లో దినేష్ కులాచారికి 50,000 ఓట్లు వచ్చినాయి, 49 పైన వచ్చినాయి. ఆర్మూర్లో గెలిచారు, నిజామాబాద్ అర్బన్ లో గెలిచారు. బోధన్ బాగా రాలేదు ఓట్లు. కొరట్లో నాకు 62,000 ఓట్లు వచ్చినాయి. బోధనలో 35,000 పైన, ఎక్కడ డిపాజిట్ పోలేదు. బోధన కానీ బాల్కొండ కొంత అనుకున్నంత ఓట్స్, వీళ్ళంతా కొద్దిగా తక్కువ వచ్చినాయి. కొరట్లలో మరి మీరు ఎందుకు ఓడిపోయారు? 62,000 ఓట్లు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కొరట్ల ప్రజలు నన్ను బాగా ఆదరించిండ్రు. పోయినసారి 2019లో ఆదరించిండ్రు, 18,000 లీడ్ ఇచ్చిండ్రు పార్లమెంట్లో. నాకు అసెంబ్లీలో నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నేను రొటీన్ ఎలక్షనీరింగ్ చేసిన. నేను మీడియాను కూడా పెద్ద పట్టించుకోలేదు, నా సోషల్ మీడియాతో నడిపించినాను. రొటీన్ ఎలక్షనీరింగ్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కొరట్లలో. 60 జీరో బడ్జెట్ అంటే ఒక ఓటుకు రూపాయి కూడా పంచాను. మందు కూడా పంచలేదా? మందు లేదు, పైసలు ఏం లేదు. ఎవరైనా ఆళ్ళాలు ఇచ్చుకుంటే నాకు తెలియదు, కానీ నేను ఏమి ఇవ్వలేదు. ఓన్లీ బూత్ లో నేను కార్యకర్తల భోజనాలు, ఆ బండ్లు తిరుగుతాయి కదా, ఆ బండ్లు, నా సోషల్ మీడియా. నేను 65 గ్రామాలు తిరిగిన. నేను అందుకనే అంట, మీ జర్నలిస్ట్ చాలా మంది మీరు అరవింద్ కావాలని ఓడిపోయింది. నేను కావాలని ఓడిపోలేదు, కావాలనుకుంటే గెలుస్తుంటే. నేను కావాలనుకుంటే గెలుస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకుంటే గెలుస్తుంటారు. నేను కావాలనుకుంటే గెలుస్తుంటే.
అవతలోడు చేసి అటువంటిప్పుడు కావాలని నేను డబ్బు చేసి నాకు డబ్బు లేక అని కూడా చెప్పి నాకు డబ్బు లేక కాదు. ఎన్ని రోజులండి మీరు సిస్టమ్ మార్చరా? 1,000 కోట్ల రూపాయల రాజకీయాలు చేసుకుంటా, ఎలక్షన్లు చేసుకుంటా, డబ్బులు పంచుకుంటా మీకు 20% కమిషన్లు మీ అన్ని ఈ కాళేశ్వరాలలో, భగీరథాల ప్రతి ఏది వస్తే అది కాంగ్రెస్ వాడైనా సరే, టీఆర్ఎస్ వాడైనా సరే, ఒకడు బర్రెలు మింగటోడు, ఒకడు ఏనుగులు మింగటోడు. 20% మీరు కమిషన్లు తీసుకున్నాక ఏ ఓటరు మీరు ప్రజలు ఎట్లా మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారండి వర్క్లో? హౌ విల్ యూ ఎక్స్పెక్ట్? కానీ మీ ప్రయోగం ఫెయిల్ అయినట్టే కదా. ఓటర్ మళ్ళీ అల్టిమేట్ గా మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన మీరు డబ్బులు ఇవ్వలేదంటారు. ప్రయత్నం అవతల కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా డబ్బులు పంచి పెట్టారా మంచిగా? ఓటుకింత 500 వాళ్ళిద్దరు. అవును. ఇప్పుడు నరసింహరావు గాని కల్వకుంట్ల సంజయ్ గాని ఇద్దరు పంచి పెట్టారు. మీకు తెలియదా? ఇల్లు మీకు దగ్గరనే కదా. వాళ్ళు పంచి పెట్టారో లేదో తెలియదు కదా. ఎందుకు తెలియదు? మీరు జగిత్యాల వాళ్ళు పక్కకే ఉంటారు కదా, కనుక్కోర్రి. 500 పంచిండ్రు. మరి మీరు ఫెయిల్ అయినట్టు కదా, ప్రజలు దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నట్టు కదా. నేనేమంటలే, నాకు 61,000 ఓట్లు వచ్చినాయి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. అంటే ₹1 కూడా డబ్బు పంచకుండా ఓన్లీ బూతులు కార్యక్రమం ఒక వ్యవస్థలో మార్పు తెద్దామన్న ప్రయత్నం చేసినాం మేము. ప్రయత్నం చేసినాం, దానికి కూడా ధైర్యం ఉండాలండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడి ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ఓడి చేస్తాడు సార్. మళ్ళీ మీరు ఎంపీ పోదామని అనుకున్నారు. కేసీఆర్ కి 61, 62 ఓట్లకి వెళ్ళి 85 సీట్లు వస్తే 62 సీట్లకి వెళ్ళి కవిత మీద ఎలక్షన్ ఎవరు నిలబడాలి సార్? నిలబడి మరి చిత్తు ఓడగొట్టాలి ఎవరు సార్? అంటే ప్రయత్నం చేస్తే రిజల్ట్ ఈజ్ దైవాధీనం. ప్రయత్నం చేయడం మన కర్తవ్యం. సో అయినా సరే ఇది బెస్ట్ అంటే ప్రజలు కనుక ఇంకొంత ముందు చూజ్ చేసుకుని ఉంటే గెలిచారు. 100% కొలుటా ఎలక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ క్లీన్ ఫ్యూచర్ పాలిటిక్స్. నేను డైరెక్ట్ మీ ద్వారానే అందరిని అడుగుతున్న ప్రజల్ని, మీరు డోంట్ ఎక్స్పెక్ట్ క్వాలిటీ వర్క్. దెన్ మీరు 100 కోట్లు ఖర్చు పెట్టేటోని ఎమ్మెల్యేని చేస్తున్నారు, ఎంపీని చేస్తున్నారు అంటే మీరు క్వాలిటీ వర్క్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎట్లా చేస్తారు సార్? 25% కమిషన్ మింగినాక 20 నుంచి 30% అంటారు అన్ని ప్రాజెక్టులలో. మీరు క్వాలిటీ ఎట్లా వస్తుంది? హౌ విల్ ద కాంట్రాక్టర్ డెలివర్ క్వాలిటీ? సో ఈ ప్రయోగం మళ్ళీ చేస్తారా? కొరుట్లలో చేసిన పాలిటిక్స్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను పైసలు లేక కాదు. పైసలు పంచడం అనేది రాంగ్ మోడల్. దానివల్ల ఎందుకంటే మీ దగ్గరే మళ్ళీ వసూలు చేసుకోవాలని చూస్తారు అన్నది. పైసలు తీయాలంటే మస్తు తీయవచ్చు, అన్ని రకాలుగా చూపించడం మేము. సో ఒకటి సార్, కమింగ్ అగైన్ మీ అధ్యక్ష పదవికి సంబంధించి, బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి సిస్టమ్ లో లోపం ఉందన్నారు కదా. ఈ సిస్టమ్ నేను అనలేదు సార్, స్టాటిస్టిక్స్ నేనా కాదు, మీరు అంటుంది అదే కదా. స్టాటిస్టిక్స్ అంటే ఈ సిస్టమ్, ఈ సిస్టమ్ గూగుల్. సరే, ఈ చరిత్రలో ఈ సిస్టమ్ లో మార్పు అరవింద్ ఒక్కడి వల్ల సాధ్యమా? నేను అనుకున్నా ఏదైనా టీం వర్కేనండి. బెస్ట్ హీరో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు చెప్పండి? చిన్నప్పుడు చిరంజీవి. హీరోయిన్ ఎవరు చెప్పండి? మల్టిపుల్ గా చేంజ్ అవుతూ వస్తున్నారు. సింగిల్ మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి. సింగిల్ గా అంటూ ఈ మధ్య ఎక్కువైపోయారు. అప్పుడైతే 3-4 కదా. అప్పుడు చిరంజీవి గారి టైంలో 3-4. అప్పుడు నేను చెప్తాను, సౌందర్య గారి కంటే ముందు చిరంజీవి గారు కూడా సీనియర్ అయినాక సౌందర్య గారు వచ్చారు. లేకపోతే మీకు విజయశాంతి గారు, భానుప్రియ గారు, సుహాసిని గారు, రాధా గారు, ఈ 4గురితోటే చిరంజీవి సినిమాలు వస్తుండే మాక్సిమం. అంతే కదా. అదే అడుగుతున్నా, మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? ఆ తర్వాత ఇప్పుడా అప్పుడా చెప్పండి. నేనంట సూర్యకాంతం లేకుండా సినిమా హిట్ అవుతుందండి? ఆమెకు మించిన యాక్ట్రెస్ ఉందా? అది ఆన్ స్క్రీన్. ఈ చాలా మోడళ్ళు ఉంటాయి. మా డాడీ చెప్పిండు, పివి నరసింహారావు గారు ఒకసారి, ఇన్ పాలిటిక్స్ వాట్ యు డూ డజంట్ మ్యాటర్, వాట్ యు ప్రిటెండ్ టు డూ మ్యాటర్స్ అన్నాడంట. అంటే ఇద్దరు మహానుభావులు ఇద్దరు లేరు ఇప్పుడు. బట్ దిస్ ఇస్ వాట్ మై ఫాదర్, ఐ హర్డ్ ఫ్రమ్ మై ఫాదర్. సో టీం వర్క్ మీ ఫాదర్ దగ్గర నేర్చుకున్నారు. 2004లో నాయకులు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఏంది, స్క్రీన్ వెనకేంది, ఎక్కడ ఏముంటుందో ఇక్కడ ఏముంటుందో తెలియదు. సో సూర్యకాంతం గారిని మనం గయ్యాల్లాగా చూస్తుంటే, షీ వాజ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్.
ఈ హీరోయిన్లు ఎవ్వరు కూడా అంత మంచి యాక్టింగ్ చేయలేదు, ఆమె బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసేది. నన్ను అడిగితే నేను సూర్యకాంతం గారు బెస్ట్ యాక్ట్రెస్ అంట. సరే, ఇప్పుడు రాష్ట్రంలో 2-3 ప్రధాన సమస్యలు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చాయి. ఒకటి ప్రధాన సమస్య మూసీకి సంబంధించిన విషయం. ఈ ఫైట్లో కొంచెం చాలా టీఆర్ఎస్ నాకు అగ్రెసివ్గా ఉన్నట్టు కనిపించింది. అంటే నిన్న మొన్న మీ వాళ్ళు మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేశారు. దానిలో బహుశా మీరు కనిపించలేదు, కానీ మిగతా ఎంపీలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అది కాకుండా ఓవరాల్ చూస్తే కేటీఆర్ చాలా ఫియర్స్గా, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మూసీ బాధితుల విషయంలో చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నట్టు కనిపించింది. కానీ భారతీయ జనతా పార్టీ బోటింగ్ వేయనరా మూసీలా? మీరు బోటింగ్కి వేయనరా? హుస్సేన్ సాగర్లో పోయినా. హుస్సేన్ సాగర్ నేను కూడా పోయినా. కేసీఆర్ పుట్టకంటే ముందు కూడా బోటింగ్ అయింది ఆడ. మూసీ కొబ్బరి నీళ్ళతో నింపుతాడు కదా, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళతో నింపుతాడు, మూసీ ప్రక్షాళన చేస్తాడు, బోటింగ్ పెట్టాలి అన్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాహిర్ లాహిర్ పాట కూడా వాడినా నేను. నాకు అలవాడదని కేటీఆర్ కవిత వీళ్ళందరూ బోటింగ్ వేయాలని పోయినరా. ఎవరు కొట్లాడుతున్నారండి ప్రజా సమస్యల మీద? ప్రజలను మోసం చేసినప్పుడు ప్రజా సమస్యల మీద కొట్లాడతారా? 2014 ఇది ఒక లైను. భారతదేశంలో ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ 1947 ఒక ఘట్టం, 2014 మన ప్రాంతం ఒక ఘట్టం. 2014 తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూల్ చేశారు. ఈ ప్రాంతానికి ఏమి ఎలబెట్టిరండి? ఆ కరెంట్ ఇచ్చినాము, అప్పులు చేసి ఇచ్చారు. కరెంట్ ఉత్పత్తి పెంచిర్రా? ఒక యూనిట్ పెంచాలి. ఒక ఇండస్ట్రీ తెచ్చిర్రా? ఒక వలసను ఆపిర్రా? దుబాయ్ వలసను ఆపిర్రా? ఐటీ ఎవరండి తెచ్చేది? మళ్ళీ అదే చెప్తున్నా నేను. కేటీఆర్ ఎందుకు తెస్తారండి ఐటీ? అంటే గురుగావ్లో ఐటీ ఎవరు తెచ్చారు? బెంగళూరులో ఐటీ ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? వాళ్ళ పాలసీస్ ఉంటాయి. $1 per square feet కింద ఎక్కడ మెట్రోలో బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. క్లైమేట్ చూస్తారు, జాగ్రఫికల్ లొకేషన్ చూస్తారు. ఆ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడుకి ఇస్తే నేను ఘనత. నేను 10th పాస్ అయిపోయినప్పుడు 92లో, ఇంటర్మీడియట్ 92-94 చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు లేవు. మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేయాలంటే అయితే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే ఆంధ్రలో ఒకటి ఉండే, 3 కాలేజీలు ఉంటుండే. ఇంజనీరింగ్ చేయాలంటే 7-8 ఉంటుండే. అటువంటి పరిస్థితి నుంచి సంవత్సరానికి 70-80 వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్ ఆ సంబంధించిన ఇంజనీర్లను తయారు చేసింది చంద్రబాబు నాయుడు. ఇలా అమెరికాలోకి పోతే, ఇలా న్యూయార్క్ మ్యాన్హాటన్లో పోతే గట్టిగా తెలుగులో మాట్లాడితే 10 మందిలో 3-4 తిరిగి మీతో మాట్లాడతారు మళ్ళా. ఓకే, దానికి కారణం చంద్రబాబు నాయుడు విజన్, 90s లో ఉన్న విజన్ ఆయనకి. ఎవరేం చేసిందండి? దాన్ని కంటిన్యూ చేశాడు కదా కేటీఆర్. రాజశేఖర రెడ్డి చేయలేదా? ఆ పాలసీస్ కంటిన్యూ. ఏం పాలసీ చేస్తారండి? మీకు కాదండి, ఐటీ వాళ్ళకి పాలసీ ఉంటది. 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చూడండి, ఇప్పుడు చూడండి 24లో 2029లో ఇంకా పెరుగుతుంది. రేవంత్ చేసినట్ట చెడగొట్టలేదు కదా? చెడగొట్టిండ్రు. ఐ విల్ ప్రూవ్. ఈ బిల్డింగ్ లేంది, రోడ్లు ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏంది? నువ్వు బిల్డింగ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటున్నావు, నీ అన్లిమిటెడ్ రోడ్ పెడుతుందా? ఈ 10 ఏళ్లలో డెవలప్ అయిన సిటీలో రోడ్లు జామ్ అయితలేవా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చేయటము. వినండి సార్, వినండి. ఓడో బిల్డర్ రావాలి, ఈయనకు 10% రాసి ఇవ్వాలి, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వాలి, కింద రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్లానింగ్ లేదు. మరి ఎందుకు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ అసెంబ్లీలో చూడండి మీరు 43% వచ్చింది. మొత్తం కాంగ్రెస్ ఒక ఇబ్రహీం పట్నం తప్ప హెచ్ఎండి పరిధిలో బీజేపీ కూడా వచ్చింది కదా. బీజేపీ రాజాసింగ్ ఒకటి అంతే. మీరు ఎమ్మెల్యే అంటున్నారా? నేను కార్పొరేషన్ ఎలక్షన్ చెప్తున్నా. కార్పొరేషన్ అప్పుడు 99, ఆ తర్వాత 56. అసెంబ్లీ 56 కాదు, 51 52. 56 వాళ్ళు, మీరు 48 జిహెచ్ఎంసీలో ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చినాయి. బట్ నేను అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న 43% ఓటింగ్ వచ్చింది. బీజేపీ ఎందుకు తగ్గింది అని నేను ఆలోచించుకుంటా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే పబ్లిక్ హ్యాపీగా ఉంటేనే కదా 43%. ఎందుకు హ్యాపీగా లేరు? బీజేపీకి ఎందుకు ఓటే లేదు నేను ఆలోచించాలా? నేను బీజేపీ కార్యకర్తని.
రేపు ప్రభుత్వంలోకి రావాలని ఎందుకు రాలేదు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు ఓటేలేదు? అది మేము ఆలోచన చేసుకోవాలి. లీడర్స్ ఉన్నారు, అది బీజేపీ ఆలోచన చేసుకోవాలి. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావు మీ పార్టీకి సంబంధించి మేజర్, అసలు సిటీ పార్టీ కదా. సిటీలో అడ్రస్ సిటీ పార్టీ సిటీలో అడ్రస్ పోయి ఆదిలాబాద్, నిజామాబాద్ సీట్లు రావడం అయింది. అసెంబ్లీలో, పార్లమెంట్ లో వస్తున్నాయి. పార్లమెంట్ లో మళ్ళీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లకి రాష్ట్ర బీజేపీకి సంబంధం లేదు సార్. అంతేనా? ఇట్ ఇస్ ఎ నేషనల్ నరేటివ్. అంటే ఆ క్రెడిట్ రాష్ట్ర బీజేపీకి ఇవ్వరా? సరే 5-10% ఏమన్నా చేయొచ్చు, కానీ నేషనల్ నరేటివ్ అది. సో అది మోడీ, అమిత్ షాకి క్రెడిట్, రాష్ట్ర నాయకత్వం ఏముండదు. నేషనల్ పార్టీ, నరేంద్ర మోడీ ఐడియాలజీ, నేషనలిజము, పెద్ద ఇష్యూస్ వేరే ఉంటాయి. కానీ మీరు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా నరేంద్ర మోడీ పేరు తీసుకొస్తున్నారు కదా. తీసుకొస్తాం, ఎందుకంటే నాకు డ్వాక్రా మహిళలకు, మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో 6,300 కోట్ల లోన్స్ ఉన్నాయి నరేంద్ర మోడీవి. నా ఒక్క నియోజకవర్గంలో 6,300 కోట్లు ఉన్నాయి. తీసుకొస్తా. మా నాయకుడు నరేంద్ర మోడీనండి. కానీ ప్రజలు ఓటేస్తలేరు కదా అసెంబ్లీలో. నా దగ్గర వేస్తారు, వేరే జాగాలో వేస్తలేరు కదా. మీ దగ్గర కూడా 30 వేరే జాగాలో పార్లమెంట్కి వేస్తారు. మీకు 48% వేసి 30% అసెంబ్లీలో వేశారు. 18% గ్యాప్ ఉంది మీ దగ్గర ఉన్నది. సో లాస్ట్ టైం 9% వచ్చింది 2018లో అసెంబ్లీలో. ఇప్పుడు 30% సేమ్ పార్లమెంట్ లో 9% వచ్చింది 2018లో. ఇప్పుడు 30% వచ్చింది. ఓకే, ఓవరాల్ గా రాష్ట్రంలో మోడీని మార్కెటింగ్ చేసుకోవాలి, సరిగా చేసుకోవాలి. మోడీ స్కీమ్స్ మార్కెటింగ్ చేసుకోవాలి సరిగా. జరగలేదా లాస్ట్ 5 years లో? మోడీ మార్కెటింగ్ కాకుండా వేరే మార్కెటింగ్ జరిగిందా? అది ఇప్పుడు పెద్ద పిల్లం మంచిదంటే చిన్న పిల్లం చెడ్డదని కాదు, పర్సన్స్ మార్కెటింగ్ జరిగిందట. చేసుకోవాలండి, మన పని మనం చేసుకోవాలి. మా కార్యకర్తలు చేస్తుండ్రు, మా జాయినింగ్లు అవుతున్నాయి. ఎక్కడోళ్ళక్కడ నేను చెప్తున్నా, నా పార్లమెంట్ ఎలక్షన్లో 48% ఓటు పెరిగింది. ముస్లిం ఓటింగ్ ఆల్మోస్ట్ డబుల్ అయింది 2019కి 24కి. అయినా నా మార్జిన్ పెరిగింది, పార్టీ పర్సంటేజ్ పెరిగింది. అంటే మళ్ళీ అదే ఎలక్షన్లలో అందరికంటే తక్కువ పని నేనే చేసిన. అది కూడా చెప్తున్నాను. ముస్లింలు లేకపోతే అరవింద్ లేడు అని అంటున్నారు. ఓన్లీ ఒకటే అరవింద్కు ఓట్లు వచ్చేదంతా కూడా ముస్లింలను బూచిగా చూపి హిందువులు పోలరైజ్ చేయడం వల్లే గెలుస్తున్నాడు అరవింద్. ఒన్న బూచి తీసుకో, పార్టీని పెంచు, ప్రభుత్వంలోకి తీసుకురా, హిందూ రాష్ట్రాన్ని చెయ్యి. నువ్వు ఒన్న బూచి ఏం ఫరక్ పడుతుంది? ప్రజలు ఓటేస్తారు కదా. భరత్ ఏమనుకుంటున్నావు? హూ కేర్స్? నేను కాదు అంటే మీ పార్టీ నేతలు అంటారు. మీ పార్టీ నేతలే. మా పార్టీ నేతలా? మిగతా ఎన్ని వ్యతిరేకతలు నిజామాబాద్ ఏమైనా చూసుకొని ఇప్పుడు కట్ పేస్ట్ చేసుకో, గెలవరాదు. గెలువయ్యా, గెలిచి ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసుకో, గెలిచి మన సిఏ ఇంప్లిమెంట్ చేసుకో, నీ పాపులేషన్ కంట్రోల్ ఇంప్లిమెంట్ చేసుకో, యూసీసీ ఇంప్లిమెంట్ చేసుకో, దేశాన్ని కాపాడుకో, ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్, మయన్మార్ అని బయటికి వెళ్ళగొట్టు, హిందూ రాష్ట్రాన్ని తయారు చేయి. ఎవడతున్నాడు? కరప్షన్ మేము చేయము. డెవలప్మెంటా? గత 75 సంవత్సరాల భారతదేశం చరిత్రలో 65 సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ అయిందో 10 సంవత్సరాలు అంత డెవలప్మెంట్ అయింది. ఎయిర్పోర్ట్లు, రోడ్లు, బ్రిడ్జులు, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ దాకా, స్వనిధి స్ట్రీట్ వెండర్ స్కీమ్ దాకా, 40 సీట్లు ఎందుకు వచ్చి విశ్వకర్మ యోజన లాంటి స్కీమ్స్, ఇండివిజువల్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎంతైతే అయిందో గత 65 ఏళ్లలో కూడా అంత కాలే. అయినా 240 సీట్లే కదా వచ్చింది. మంచి ప్రశ్న. అది మీకు తగ్గింది ఎక్కడ? యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, అంతే కదా. లోకల్ అక్కడ లోకల్ ఏమి ఇష్యూస్ ఉన్నాయో ఆ 3 జాలనే తగ్గినాయి 70 సీట్లు. మాకు 302, 303 ఉన్నాయి పోయినసారి. 240 చేంజ్ వచ్చినాయి. అంటే కరెక్ట్ 60 సీట్లు తగ్గినాయి. దానిలో మహారాష్ట్ర ఉంది, హర్యానా కూడా పోయింది. హర్యానాలో 5 సీట్లు. చిన్న రాష్ట్రం, మళ్ళీ హర్యానా గెలిచినాము. మహారాష్ట్ర ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది. ఎన్డీఏ కంఫర్టబుల్ గవర్నమెంట్ ఈజీగా వేసేసుకుంటుంది. మహారాష్ట్రలో మీకు ఈ 3 రాష్ట్రాలలో పార్లమెంట్ సీట్లు తగ్గినాయి. అంతే 60 సీట్లు ఏదో తగ్గినాయి. ఈ 3 రాష్ట్రాలు తగ్గినాయి. కొంచెం బెంగాల్లో తగ్గినాయి, ఒరిస్సా గెలిచేసినాము, ఆంధ్రాలో పెరిగిపోయినాయి, తెలంగాణలో పెరిగిపోయినాయి, కర్ణాటక ఏం పెద్ద తగ్గలే. 5-6 తగ్గి 7 తగ్గి 26 ఉంటే 19. మహారాష్ట్ర ఇప్పుడు అన్నారు కదా కంఫర్టబుల్ గా ఎన్డీఏ గెలుస్తుంది. ఎట్లా, ఏ క్యాల్కులేషన్ తో చెప్తున్నారు? అక్కడ వాతావరణము. నేను నాందేడ్ జిల్లా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, కొన్ని రోజులు చేసినాను. ఆ తర్వాత నాకు కొంచెం హెల్త్ చిన్న ప్రాబ్లం వచ్చి నేను లీవ్ పెట్టినా. అప్పుడు నేను చేసిన స్టడీ ప్రకారం మెజారిటీ సీట్లు నాందేడ్లో బీజేపీ గెలుస్తుంది. నాందేడ్ 9 ఉన్నాయి,
కనీసం 6 గెలుస్తుంది ఎన్డీఏ ఆడ. పార్లమెంట్ కాంగ్రెస్ గెలిచినట్టుంది కదా. పార్లమెంట్ కాంగ్రెస్ ఆయన చనిపోయిన పాపం. ఇప్పుడు బై ఎలక్షన్ పార్లమెంట్ కూడా ఉంది. ఓకే, పార్లమెంట్ వచ్చింది ఎట్లా చెప్తున్నారు మీరు? మహారాష్ట్ర ఎలక్షన్ లో 6 నెలల్లోనే తేడా ఏం కనబడుతుంది? తేడా అదే. ఇప్పుడు ఆ టైంలో ఆ సమయంలో ఏం ఇష్యూస్ ఉండేనో ఇప్పుడు ఏం ఇష్యూస్ ఉన్నాయో. పార్లమెంట్ సీట్లు తగ్గినాయి. 3 రాష్ట్రాలే మేజర్గా 80% 90% కారణం 3 రాష్ట్రాలు. సో మన రాష్ట్రం సంబంధించి అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీరు అరవింద్ మీద కానీ లేకపోతే బండి సంజయ్ మీద కానీ ఇద్దరి మీద ఒక విమర్శ ఏంటంటే మీరు రేవంత్ రెడ్డిని ఎక్కువ టార్గెట్ చేయకుండా కేటీఆర్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. లేదు, తప్పు. బీఆర్ఎస్ మీకు ప్రధాన శత్రువు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రేవంత్నే టార్గెట్ చేస్తున్నాం ఎక్కువ. ఎక్కడ చేశారు? కేటీఆర్ నేను చెప్తున్నా కుక్క కూడా ఓటేదని. ఎందుకు టార్గెట్ చేస్తామండి? ఓటేశారు. మొన్న పోతే నాకు కూడా పంపిండు. మా సెక్రటరీలు 4 ఉంటారు, నాకు సెక్రటరీలు. ఒక్కొక్కడు ఒక పని చేస్తాడు. ఒకడు పంపిండు నాకు. ఢిల్లీలో ఏంది, ఈయన ఢిల్లీలో దిగిండట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయట. ఎందుకు వస్తాయి? బాగా మత్తు సేవించేస్తే హ్యాంగ్ ఓవర్ అంటారు, చూసారా? హ్యాంగ్ ఓవర్ ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలు ఏమైనా వచ్చినాయా? పోయి నేను మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసిన, అది ఏంది అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగిందంట చెప్పిండట. అది 3.5 నెలల కింద మాన్సూన్ సెషన్ అసెంబ్లీలో మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు. ఎక్కడ రిప్రజెంటేషన్లు ఇచ్చారు. పాత కథ పోయి నేను మనోహర్లా నువ్వు కలిసిన ఫోటో ఏది, నువ్వు వీడియో ఏది, నువ్వు ఎడగలిసినవు, అసలు కలిసిన వాళ్ళు అదే ఆడుతున్నానండి. కలవకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ ఖండించవచ్చు కదా. ఎందుకు ఖండిస్తాడండి? ఈయన సాధారణ ఎమ్మెల్యే అయినా ఆయనకేం పనిలేదా? మాజీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అట్లా వర్కింగ్ మస్తు ప్రెసిడెంట్లు చేసుకుంటారు. నువ్వు ప్రెసిడెంట్ కాదు, నువ్వు అపోజిషన్ ఐటీ మినిస్టర్, మొన్నటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్. రాత్గాయి బాత్గాయి సార్. నువ్వు ప్రెసిడెంట్వి కాదు, నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్వి కాదు, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి. ఆయనకేం పని లేదా? ఆయన మాజీ ముఖ్యమంత్రి, 2-3 పెద్ద పోర్ట్స్ పవర్, అర్బన్ డెవలప్మెంట్ చూసుకుంటారు, సీనియర్ యూనియన్ కేబినెట్ మినిస్టర్. ఈ ఎమ్మెల్యేలు వాగుడికి కూడా ఆయన రెస్పాన్స్ ఇస్తాడు. ఎందుకు మరి యాక్షన్ తీసుకోవట్లేదు మరి అమృత్ రెడ్డి విషయంలో? కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్స్. అలిగేషన్ ఇస్ డిఫరెంట్. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకుంటలేడు? రేవంత్ రెడ్డి అలిగేషన్ చేసాడు కదా టీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద చేసిండు, కేసీఆర్ మీద చేసిండు. ఆయన కవిత తప్ప అందరి మీద చేస్తాడు ఆయన. ఈ అందరి మీద చేసి ఏం చేసిండు మరి? ఎందుకు కవిత మీద ఎందుకు చేయరు? ఇవాళ 2 బిజినెస్ పార్ట్నర్లు ఉండే అని ఒకసారి చదివిన నేను. ఏదో కంపెనీ పేరు అన్నీ వచ్చినాయి బయటికి, మీ మీడియాలోనే వచ్చినాయి. 2014 వరకు కంపెనీ నడిపిరని. కేటీఆర్ సేమ్ వాళ్ళ బ్రదర్. ఈ వీళ్ళు ఇప్పుడు మన అమృత్ టెండర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వీళ్ళు 3 డైరెక్టర్లుగా ఉండే అని, అదేనా? అరే సార్, రేవంత్ కు తెలుసు, నాకు తెలుసు ఇష్యూస్. మా ఇద్దరు, ఆయనకు తెలుసా నాకు తెలుసు, నాకు తెలుసా ఆయనకు తెలుసు. యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు? ఏ ఇష్యూస్ పేర్లు ఇవన్నీ బయట పెడతలేను, ఎందుకు తీసుకుంటలేడు? ఎవరి మీద తీసుకోవాల్సింది? కేటీఆర్ నా కేసీఆర్? ఆయన మీద తీయొచ్చు, ఈయన మీద తీయొచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, తీయొచ్చు. ఎందుకు తీసుకుంటలేడు? ఇప్పుడు నాకు తెలుసా ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసా నాకు. అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు మీరు? అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? చూద్దాం. అరెస్ట్ చేస్తే లగచర్ల ఇష్యూలో అరెస్ట్ అంటున్నారు, ఫార్ములా ఈ రేస్ లో కూడా అరెస్ట్ చేసిన సిద్ధం అంటారు. కేటీఆర్ కూడా అన్నాడు, నేను అవసరమైతే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధం, ఆ తర్వాత ఆ జైల్లో యోగా చేసుకుంటే తర్వాత పాదయాత్ర చేస్తా అన్నాడు. అది సరే, జైల్లో యోగా చేస్తాడా ఇంకేమో చేస్తాడా అవన్నీ పక్కకు పెట్టరు. పాదయాత్ర ఏ ముఖం పెట్టుకొని చేస్తాడు? ఇందాక నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఏది? నీ 3 ఎకరాల పొలం ఇచ్చినవా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? నువ్వు వలస ఆపినవా? దుబాయ్ వలసలు ఆపినవా? నువ్వు భగీరథ కంప్లీట్ చేసినవా? నువ్వు కాళేశ్వరం కంప్లీట్ చేసినవా? నువ్వు సాగు వేయించినవా? నువ్వు వడ్లకి మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి కోసం రైతులందరూ వడ్ల మీద పోతుంటే నువ్వు అగ్రికల్చర్ పాలసీ పెట్టినవా? నువ్వు వేరే పంట వేయించినవా? ఏ కొత్త ఇండస్ట్రీ తెచ్చినావు? ఏ ఎంప్లాయ్మెంట్ పెంచినావు? ఈ ప్రశ్నలు రేవంత్ ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు ఆపోజిషన్ లో ఉంది రేవంత్ కేటీఆర్, డౌట్ వచ్చే విధంగా మీరు అడుగుతున్నారు. ఏది పాదయాత్ర చేస్తున్నాడండి ఊరికి, ఎందుకంటే ముసుగుల కుదులాట కాంగ్రెస్ అది చచ్చిపోతుంది, న్యాచురల్ డెత్ చచ్చిపోతుంది. వీళ్ళు ఎక్కువ వాగితే వీళ్ళు చేసిన ఘనకార్యాలు కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మాదే కదా.
కాంగ్రెస్ని ఎట్లా అటాక్ మేము అటాక్ మీరు నా సోషల్ మీడియా చూసుకోండి, రేవంత్నే ఎక్కువ అటాక్ చేస్తాం. ఎంపీలుగా ఉన్నప్పుడు రేవంత్, అరవింద్, బండి సంజయ్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. నాకు కోమటిరెడ్డి ఫ్రెండ్ కాదా, నాకు బట్టి విక్రమార్క గారు ఫ్రెండ్ కాదా, నాకు ఉత్తమ్ ఫ్రెండ్ కాదా, నాకు దామోదర్ రాజనరసింహ గారు ఫ్రెండ్ కాదా, నాకు శ్రీధర్ బాబు ఫ్రెండ్ కాదా, నాకు ఎవరి ఫ్రెండ్ కాదండి. అంటే ఇంకా అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి. ఎట్లా అత్యంత క్లోజ్ ఫ్రెండ్, ఆన్ వాట్ బేసిస్? వీళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఫైట్ కాదు సార్. రేవంత్ కు తెలుసు, నాకు తెలుసు అని, నాకు తెలుసు రేవంత్ కు తెలుసు అని. రేవంత్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? మీ ఫ్రెండ్ కదా, అడగ పంపించారు, ఈ బయట పంపించేయండి ఆయనకి, ఆయనకు తెలుసు. ఎందుకు తీసుకుంటలేడు యాక్షన్? చెప్పొచ్చు కదా మీరు ఆ విషయం. ఎందుకు చెప్తాం కదా, ఆల్రెడీ రేవంత్ అటాక్, ఇప్పుడు రైతు సమస్యల మీద రేవంత్ అటాక్ చేసినాము. నేను చెప్తున్నా, ఈ హైడ్రా అన్నది పెద్ద బూటకం. హైదరాబాద్ మీద సాబొటాజ్ ఇది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద సాబొటాజ్ ఇది. ఏమొస్తుంది రేవంత్ రెడ్డికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్? అది రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద బిల్డర్ ఆలోచన చేసుకోవాలా. మీరు ఎంతసేపు మూసి ఎన్ కన్వెన్షన్ వల్ల కొట్టిండు, ఇది వల్ల కొట్టిర్రు, అది వల్ల కొట్టిర్రు, ఎందుకు హైడ్రా తీసుకొచ్చిండు? ఇట్ ఈస్ అ సాబొటాజ్. చేస్తే ఏమొస్తుంది? ప్రభుత్వ ఆదాయం పడిపోతే మళ్ళీ అల్టిమేట్ గా రేవంత్ రెడ్డికే కదా ఇబ్బంది. రేవంత్ రెడ్డి ఫ్యూచర్, రేవంత్ రెడ్డి అమాయకుడు కాదు, రేవంత్ రెడ్డి అని తెలివి తక్కువ కాదు. ఇది చేస్తే పార్టీకి నష్టం అని తెలుసు, అయినా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? రేవంత్ చాలా తెలివైనడు, చాలా స్ట్రీట్ స్మార్ట్. ఎందుకు చేస్తున్నాడు? పార్టీకి నష్టం. నేను అంటున్నా సాబొటాజ్ ఇది, కావాల్సుకొని చేస్తున్నాడు, రేట్లు పడిపోవాలని చేస్తున్నాడు. ఓకే, రేట్లు పడిపోతే ఈయన ఏం చేస్తాడు అన్నది వెయిట్ చేసి చూడాలి. ఏం చేస్తాడు? ఈయన ల్యాండ్స్ కొంటాడా? వెయిట్ చేసి చూద్దాము. మీరున్నారు ఇండే, నేనున్నా ఇన్నే. పడిపోయినాయి ఆల్రెడీ, పడిపోయిన బయ్యర్ లేరు, సెల్లర్ లేరు ఇప్పుడు. అవునండి, అసలు అట్లా కాదండి. మీరు మూసి ప్రక్షాళన పాత బస్తీలో అడుగు పెట్టకుండా చేస్తారా? అడుగు పెడతావా నువ్వు? రేవంత్ని మన పితృడిని అడుగుతున్నా, ఇడికెళ్ళి అడుగు పెడతావా నువ్వు? ఓల్డ్ సిటీలో ఓవైసీ అడుగు పెట్టను, నువ్వు పెడతావా అడుగు? నీ కుర్చీ ఉంటుందా అడుగు పెడితే? కాదు, మూసి ప్రక్షాళన కాదంటారు. కానీ ఫస్ట్ ఫేజ్ గండిపేట నుంచి ఈ వరకు మీ హైడ్రా బుల్డోజర్ ఓల్డ్ సిటీ పోయిందా? ఎక్కడ ఎన్కరేజ్మెంట్లు ఎక్కువ ఉంటాయండి? ఓల్డ్ సిటీ న్యూ సిటీ? ఓల్డ్ సిటీ. ఇయ్యాలటి వరకు పోయిందా మీ బుల్డోజర్, జేసీబీ పోయిందా? రేవంత్ పోయిందా? ఓపెన్గా థ్రెటన్ చేస్తున్నాడు ఓవైసీ నిన్ను. మమ్మల్ని ఏం బిక్కుంటాడా? వాడేం బిక్కోలేకపోయినాడు, నువ్వేం బిక్కుంటావు అంటుండే ఆయన. పోయిండు అయినా అడుగు పెడతాడా? ఎడ్యుకేషన్ ఇయర్ కాబట్టి ఓవైసీ కాలేజీని ముట్టుకోలేదు, విద్యార్థులకు నష్టం అని అంటున్నారు. మీ క్లియర్ స్టాండ్ ఉందా హైడ్రా మీద, మూసి ప్రక్షాళన మీద? నేను ఆ కాలేజీలో అడుగు పెట్టిండా అని అడుగుతలేను, నేను పాత బస్తీలో అడుగు పెట్టిండా అని అడుగుతున్నా. అదొకటే ఎంకరేజ్మెంట్ ఉంది. మీరే అన్నారు ఇప్పుడు ఎంకరేజ్మెంట్స్ ఇక్కడ ఎక్కువనా అక్కడ ఎక్కువనా అంటే అక్కడనే ఎక్కువ అన్నారు. మరి మీరు ఒక కాలేజే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోవాలన్నదే లక్ష్యం. ఎందుకు పడగొడుతున్నారు అన్నది ఎవరి విజన్ వాళ్ళది, ఎవరి రీసెర్చ్ వాళ్ళు చేసుకోవాలి. నా రీసెర్చ్ నాది. వెయిట్ ఫర్ టైం విల్ టెల్. మూసి ప్రక్షాళన మీద బీజేపీ స్టాండ్ ఏంది? జరగాల వద్దా? భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆయన పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సాబర్మతి నదిని ప్రక్షాళన చేసిండు. చేసే ముందు 100,000 అపార్ట్మెంట్లు కట్టిండు. ఆ ప్రాంతంలో నుంచి ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళందరికీ అక్కడ కూసబెట్టిండు, వాళ్ళు ఇండ్లు ఇచ్చిండు. దాని తర్వాత చేసిండు. ఇవాళ ప్రపంచ పర్యాటక ప్రాంతంగా సాబర్మతి నది అహ్మదాబాద్ పట్టణంలో ఉంటుంది. ఓ ప్రణాళిక ఉంది. మీ అందరు ఇల్లు కూలగొడతాము, మేము కట్టిస్తాం తర్వాత అంటే ఆడు ఎటువాలి అప్పటిదాకా? నువ్వు కట్టి ఫస్ట్ కట్టినాక కూలగొట్టు. ప్రణాళిక ఏది? ఇది ప్రణాళిక కాదు, మూసి ప్రక్షాళన కాదు. దిస్ ఇస్ అ సాబొటాజ్ అన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఎన్క్రోచ్మెంట్స్ మరి మీరు జస్టిఫై చేస్తున్నారా? అరే నేను చేస్తలేను సార్. చేసే పద్ధతి ఎన్క్రోచ్మెంట్స్ ఎవరు చేయనిచ్చారు? ఇక్కడ కేటీఆర్ చేయనిచ్చిండు, అంతకుముందు కాంగ్రెస్ వాడు చేయనిచ్చిండు. నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసినాయి అవన్నీ ఎన్క్రోచ్మెంట్స్. సరే చేసిండ్రు,
ఇలా తీసే పద్ధతి అహ్మదాబాద్లో చేసిండు కదా, ఆయన పోయి చూసుకొచ్చిండు కదా, ఇలా డెలిగేషన్ పోయింది కదా అహ్మదాబాద్, పోయిందా లేదా? కొరియా కూడా వేరు, అహ్మదాబాద్ కూడా వేరు, ఏడైనా అంతే. సో చేయనివ్వండి, బట్ నిర్వాసితులకి చూపించాలి అంతే. సాధ్యమా అసలు మూసి ప్రక్షాళన? సాధ్యమవుతుందా? ఓల్డ్ సిటీలో అడుగు పెట్టిండా? పెట్టలేదు. పెట్టకుండా మూసి ప్రక్షాళన అవుతుందా? చెప్పండి, అవుతుందా? అడుగు పెడితే కాలిర కొడతా అంటుండు. కుల్లా టీవీ మీద అంటుండ అడుగు పెడితే కాలిర కొడతా. బీజేపీ వస్తే చేస్తుందా మూసి ప్రక్షాళన? సాబర్మతి ఎవరు చేసారు? మీరు అడుగు పెట్టగలుగుతారా ఓల్డ్ సిటీలో? అడుగు పెడతామా, జేసీబీలు పెడతామా, ఇంకేమన్నా పెడతామా, బీజేపీ వచ్చినాక చూపిస్తాము. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓల్డ్ సిటీ పోయి చెప్పు కింద పెడతా ఎంఐఎం పార్టీని. సంతోషంగా ఉండరా ఇటాలియన్ చెప్పు అని చెప్పిన. ఏం మాట్లాడుతున్నా అండి? సో మీ కన్ఫ్యూజన్ ఉంది బీజేపీ దాని విషయంలో. ఈటల రాజేందర్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు, అస్సలు కూలగొట్టక నేను పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. కిషన్ రెడ్డి ఏమంటారంటే మూసి ప్రక్షాళన చేయండి కానీ ముందు ఆల్టర్నేట్ చూపించండి అని ఆయన అంటారు. రఘునందన్ రావు హైడ్రాను సమర్థిస్తూ మాట్లాడారు. ఎంపీలో ఒక క్లారిటీ ఉన్నట్టు కనిపించట్లేదు. చూడండి సార్, హైడ్రా సమర్థన, మూసి ప్రక్షాళన ఏది చేసినా, ఈ మూసే కాదు ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉండాలన్నా, ప్రణాళిక ఉండాలన్నా. నేను ప్రణాళిక చెప్పిన అయింది అక్కడ. సేమ్ ఇదే మూసి టైపు అదే ప్రాంతంలో సిటీ మధ్యలోకి వెళ్ళి సాబర్మతి పోతుంది. అక్కడ చేసిండ్రు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకో. ఎవరొద్దన్నారు? ఫార్మా విషయంలో ఏంటి మీ స్టాండ్? లవిచర్ ఫార్మాసిటీ మీ ఫార్మా, ఈ ప్రాంతం ఫార్మా కూడా కేటీఆర్ తెచ్చిండా? దివీస్ కేటీఆర్ తెచ్చిన కంపెనీ, డాక్టర్ రెడ్డి కేటీఆర్ తెచ్చిన కంపెనీ. ఏం మాట్లాడతారు భరత్ గారు? ఐటీ కేటీఆర్ తెచ్చిండు, డాడీ నాకు ఐటీ మినిస్ట్రీ ఇచ్చేసాయి అనగానే ఐటీ మొత్తం కేటీఆర్ తెచ్చినట్ట. ఏం సార్, గ్రోత్ లో కేటీఆర్ పార్టిసిపేషన్ ఉందని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఓటేశారు. 2018 అసెంబ్లీలో వేశారు, 23 అసెంబ్లీలో పార్లమెంట్ లో వేశారు. మొన్న ఎట్లేసారు? అది నా ప్రశ్న అదే కదా. 48 కార్పొరేటర్లు గెలిచింది చాలు, ఒక అసెంబ్లీ గెలవమా? మూడు పార్లమెంట్లలో, రాజాసింగ్ హైదరాబాద్ పార్లమెంటు. రాజాసింగ్ ఈజ్ అ హిందుత్వ ఐకాన్, హీ విల్ విన్ డిఫరెంట్ కేస్. మీ ఫెయిల్యూర్ వల్ల ఇక్కడ గెలిచింది అంతే కదా? ఎందుకు? నా ప్రశ్న అండి అది. మా ఫెయిల్యూర్ అంటే మేము 48 కార్పొరేషన్ గెలవం కదా. అదే 48 కార్పొరేషన్ గెలిచి మళ్ళీ ఇప్పుడు 3 పార్లమెంట్ గెలిచినాం కదా. మన ఫెయిల్యూర్ ఎట్లా అంటాము? అసెంబ్లీలో ఫెయిల్యూర్ ఎందుకు? గెలవనిస్తలేరా అసెంబ్లీ? అదే కొత్త ప్రజలు వచ్చిర్రా పార్లమెంట్ కి? బీజేపీకి వేసి టీఆర్ఎస్ కేలే కదా. కొత్త ప్రజల ఇంపోర్ట్ చేసినామా? 19% వచ్చింది. వై డిడ్ంట్ వి విన్ ఇన్ అసెంబ్లీ? ఎవరు ఆలోచన చేసుకోవాలి? లీడర్స్. బీజేపీ ఆలోచన చేసుకోవాలి. బీజేపీ లీడర్స్. మరి 45 మంది కార్పొరేటర్లు కలిపి ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు కదా ఎమ్మెల్యే. నేను 60లో కార్పొరేటర్ల 60లో నిజామాబాద్ లో ఇందూరు పట్టణంలో 28 గెలిచినాము. సేమ్ థింగ్ ఉంటది ఇక్కడ. 150లో 50 ఓల్డ్ సిటీ ఉంటుంది, ముస్లిం ఏరియా ఉంటుంది. 95 100 అదర్ ఏరియా ఉంటుంది. నా దగ్గర కూడా 20-21 టోటల్ కంప్లీట్ ముస్లిం డామినేటెడ్ ఉంటుంది. 38-39 మాకుంటాయి. 28 గెలిచినాం అక్కడ. మేమందరం కలిసి గెలిచినాం. ఎమ్మెల్యే కూడా గెలిచినాం. కానీ ఇక్కడ అసెంబ్లీ వచ్చేసరికి ఎందుకు గెలుస్తలేదు? ఎవరు కారణం మరి అదే సార్, అదే ఇప్పుడు నేను కాదు కదా, నాది హైదరాబాద్ కాదు. ఎవరు అంటే మీ ఫింగర్ డేటా చూసి మీరు ఫింగర్ పాయింట్ చేసిన దాన్ని బట్టి చూస్తే కిషన్ రెడ్డి లేకపోతే మీరు నా నోట్లో మాటలు పెట్టవద్దు. నేను 3 పార్లమెంట్ సంగతి చెప్పిన, ఒక పార్లమెంట్ గురించి చెప్తలేను. అంటే కరీంనగర్ పార్లమెంట్ రాలేదంటే అరే మళ్ళా నేను జిహెచ్ఎంసీ మాట్లాడుతున్నా సార్. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ నేను మాట్లాడేది అది. కరీంనగర్ అటువాయే. ఎట్లా ఉంది బండి సంజయ్తో రిలేషన్? నాకు అందరితోటి మంచిగా ఉంటుంది. ఆ మధ్య డిఫర్ అయినట్టు 1 year పూర్తిగా పెడమో ఉన్నారు. పార్లమెంట్ లో గెలిచిన తర్వాత బండి సంజయ్ మీరు కలిసిన ఫోటో ఒకటి మీరే పెట్టినట్టున్నారు ఫేస్బుక్. ఎడమొఖం పుడమొఖం మేము ఎదుర్కొంటామండి. నాకు గుర్తుంది బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ కార్యాలయంలో నా ఛాయిస్ కూడా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అని మీరు చెప్పారు. ఇప్పుడు చెప్తా. అప్పుడు ఆ రోజు నేను బండి సంజయ్ ఏమన్నా ఛాయిస్. తర్వాత ఎందుకు ఇష్యూస్ అయినాయి? మళ్ళీ ఏమి ఇష్యూ అవుతుందండి?
ఏం ఇష్యూ అయింది? ఏం ఏ ఇష్యూ లేదు, టిష్యూ లేదు, ఏం లేదు. అన్ని సెటిల్ అయిపోయినాయి. ఏం ఉంటే కదా సెటిల్ అవుతుంది. మంచిగానే ఉన్నది. ఏమైంది అంటే కరీంనగర్ నిజామాబాద్ రెండు జోడు గుర్రాల్లాగా ఇద్దరు పార్లమెంట్ మంచిగా ఉన్నాయి కదా. ఆ వాతావరణం కొంత అసెంబ్లీ ఎలక్షన్ ముందు డిస్టర్బ్ అయింది. బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి మీరు కూడా ఒక కారణం, పంపించడానికి మీరు కూడా నేనే ఎక్కించినా, నేనే దించినా, నేనే ఎక్కించిన ఆయనని. మీ చాయిస్ అని చెప్పారు, కానీ తర్వాత కోఆపరేట్ చేయలేదు అని అంటారు కదా. దేనికి? ఏదో సమ్ డిఫరెన్సెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మార్పు విషయంలో మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చాయి. దానివల్ల మీరు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మార్పు ఎప్పుడైంది? అప్పుడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గారు వచ్చినాక అయింది. అంతకుముందు లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు అయింది. బండి సంజయ్ ఉన్నప్పుడు ఉన్నాం. అదే మీ ఇష్టం న్యూస్. మీరు బండి సంజయ్ ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడే మారలేదు, మార్చమని చెప్పలేదు. కానీ ఒకటి బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడే మీరు అన్నట్టు జిహెచ్ఎంసీలో 48 కార్పొరేటర్ సీట్లు వచ్చాయి. తర్వాత హుజురాబాద్ గెలిచారు, దుబ్బాక గెలిచారు. ఆయన అధ్యక్ష పదవి కనుక తీసేయకుండా ఉంటే 8 సీట్లు కాకుండా కనీసం ఒక 20-25 సీట్లు బీజేపీకి వచ్చి ఉండేవి కాదా? చూడండి, బండి సంజయ్ ఉన్నప్పుడు ఇవి గెలిచిండ్రు. నేను కూడా చెప్తున్నా, ఇవి గెలిచిండ్రు. నాగార్జున సాగర్ ఓడిపోయినాం. హైదరాబాద్ తప్ప మున్సిపాలిటీ మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయినాం. 2 ఎమ్మెల్సీలు ఓడిపోయినాం. మునుగోడు ఓడిపోయినాం. మున్సిపల్ ఎలక్షన్స్ వినండి సార్, ఓడిపోయినాం. అదే చెప్తున్నా. ఒక ఇండివిజువల్ ప్రభుత్వాన్ని మార్చాడు, ఒక ఇండివిజువల్ పార్టీని ప్రభుత్వంలోకి తేలేడు. ఒక గెలవంగానే ఇండివిజువల్ కాదు, ఓడిపోగానే ఇండివిజువల్ కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్టిట్యూషన్. మోదీ హ్యాస్ అ స్ట్రాంగ్ టీమ్. ఆయన ఆఫీస్ టీం కానీ, ఆయన పొలిటికల్ టీం కానీ బలమైన టీం తయారు చేసుకుంటాడు. లీడర్ లక్షణము టీం తయారు చేసుకోవాలి. లీడర్ లక్షణము లీడర్లను తయారు చేసుకోవాలి. అట్లనే ఇన్స్టిట్యూషన్ బలపడుతుంది. మోదీ కంటే ముందు భారతీయ జనతా పార్టీ బలంగా ఉందా అంటే ఉన్నది. వాజ్పేయి గారు 6 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు, కానీ మోదీ వచ్చినాక బీజేపీ ఉన్నది, వేరే పార్టీ లేదుగా. ఇది స్ట్రాటజీ. సో టీం తయారు చేసుకోలేకపోయినారా బండి సంజయ్? అరే సార్, ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను బండి సంజయ్ ఉన్నప్పుడు సక్సెస్ ఉంది, బండి సంజయ్ ఉన్నప్పుడు ఫెయిల్యూర్ కూడా ఉంది. నేను అన్నది 20-25 సీట్లు వచ్చి ఉండకపోనా? బీఆర్ఎస్ రోల్ ఉంది అంటారు బండి సంజయ్ తీసేయడంలో. బీఆర్ఎస్ రోల్ ఉంది బండి సంజయ్ తీసేయడంలో. బీఆర్ఎస్ మీ హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఆయన్ని తీసేశారు అంటారు. కాంగ్రెస్ రావద్దు ఎట్టి పరిస్థితుల్లో అధికారం, కాబట్టి మనం తీసేయాలని అంటారు. అంతరిక్షంలో అది జరుగుతుంది అని మీరు నన్ను అడిగితే నేను లేదు సార్. అంటే ప్రతి బీజేపీ కార్యకర్తను కూడా ఆ సమయంలో ఎందుకు ఆ మార్పు చేశారు అని చాలా మంది డౌట్. అందుకని నేను అడుగుతున్నా. ఆ మార్చమన్న వ్యక్తులు మీరు కూడా ఉన్నారని. అట్లా నేను లేను, నన్ను ఎవరు అడగలేదు. హైకమాండ్ ఎవరు అడగలేదు? నన్ను ఎవరు అడగలేదు. నేను అడిగితే కదా చెప్పేది. ఇప్పుడు అడిగారా కొత్త అధ్యక్షుడు ఎవరు కావాలన్న డిస్కషన్ ఏం స్టార్ట్ కాలేదు? ఇప్పటిదాకా అడగలేదు. సరే, ఒకటి ఇప్పుడు నిజామాబాద్ బాటమ్ లైన్, ఇట్ ఈస్ నాట్ దట్ నేను బండి సంజయ్కి వ్యతిరేకం కాదు, బండి సంజయ్కి మిత్రుడినే. ఆయన వ్యతిరేకం అసలే కాదు. ఎందుకు వ్యతిరేకిస్తామండి? పార్టీ అయిపోయింది. ప్రభుత్వంలోకి రావాలంటే ఆదిలాబాద్ అటుమూల నుంచి ఖమ్మం ఇటుమూల దాకా, ఇటు వరంగల్ అటుమూలకి వెళ్ళి ఇటు నాగర్ కర్నూలు దాకా కన్సిస్టెంట్గా పెరగాల, ప్రపోర్షనేట్గా పెరగాల, టీం వర్క్ కావాలా, ప్రతి జిల్లాల నాయకత్వం పెంచాలా, ప్రతి పార్లమెంట్లో నాయకత్వం పెంచాలా. టీం వర్క్ ఉంటే ప్రభుత్వంలోకి వస్తాం. బండి సంజయ్ డిడ్ ఈస్ బిట్. ఇట్ మైట్ నాట్ బి సఫిషియంట్. అంటే దర్ లాట్ టు బి డన్, ఇంకా చాలా చేయాల్సి ఉంది. దట్ ఈస్ వాట్ యువర్ డేటా స్పీక్స్. ఓకే, కవిత రిలీజ్ అయ్యారు జైలు నుంచి. నెక్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్ టార్గెట్ ఏమో ఉన్నది. లాస్ట్ టైం కంటెస్ట్ చేయాల్సి ఉండే, బట్ జైల్లో ఉన్న కారణంగా చేయలేదు. జైల్లో నుంచి చాలా పెద్ద నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కంటెస్ట్ చేశారు. ఈమె కూడా చేసేది ఉండే. ఆయన గెలిచింది కదా మన ఇంజనీర్ రషీద్. జైల్లోకి వెళ్ళి గెలిచాడు కదా.
మేడం టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు టికెట్ ఇవ్వలేదు, మనం ఏం చేస్తాం? కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ వస్తారేమో. స్వాగతం పలుకుదాం వచ్చినప్పుడు. అంటే రెడ్ కార్పెట్ ఏమంటారా, పింక్ కార్పెట్ ఏమంటారు? సో రేవంత్ రెడ్డి పరిపాలన తీరుని ఎట్లా విశ్లేషిస్తారు ఈ 1 yearలో? రేవంత్ కొంచెం డిసప్పాయింటింగ్. మేము ప్రభుత్వంలోకి రావాలి, మేము రాలే. కాంగ్రెస్ ప్రజలు కేసీఆర్ని ఓడగొట్టాలని నిర్ణయం చేసుకుర్రు, ఓడగొట్టిర్రు. ఆల్టర్నేట్ కాంగ్రెస్ వచ్చింది. ఈ రాజకీయాలు పక్కన పెడితే మిత్రుడు ఈ ముఖ్యమంత్రి ఏంటంటే మంచిగానే చేసుకోవాలని కోరుకుంటాం, చేస్తలేడు. 5 years కంటిన్యూ అవుతాడా? నేను ఎట్లా చెప్తా సార్? అంటే మొన్న సంజయ్ అన్నారు మంత్రులు. ఇప్పుడైతే బాగాలేదండి పరిస్థితి, డిసప్పాయింటింగ్ గానే ఉంది. చెప్పారా మీరు కలిసినప్పుడు? హైడ్రాకి ప్రణాళిక లేదు, ఆయన సీక్రెట్ అజెండా ఏమంటే నాకు తెలియదు. గ్రామాలలో బాగాలేదు, చేసిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేదు, కనీసం సన్నాళ్ళకి 500 కూడా ఇస్తలేడు. నన్ను అడిగితే నేను ఓపెన్ గా చెప్తాను, నేను సలహా ఇవ్వమంటే నేను 500 ఇచ్చాను ఆయన అని చెప్తాం. డిస్కషన్లు ఏమైనా కలిస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఎందుకు ఇస్తలేరని ఇచ్చేయండి. సరే బడ్జెట్ కేసీఆర్ చిప్ప చేతిలో పెట్టిపోయిండు, నీకు తెలుసు నాకు తెలుసు. నువ్వు ప్రామిసులు చేసినావు. ఇలా మీ మల్లికార్జున ఖర్గే గారే ఇష్టం ఉన్నట్టు ప్రామిసులు చేయకూడదు అంటుండు. మల్లికార్జున ఖర్గే తెలంగాణ మేనిఫెస్టో ఎవరు క్లియర్ చేసిండ్రు? ఎన్నికల ప్రణాళిక మల్లికార్జున ఖర్గే చదవలేదా? తెలంగాణది కర్ణాటకది. ఇలా వచ్చి సూక్తులు చెప్తుడు పెద్ద మనిషి, చదవలే. నువ్వు క్లియర్ చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పింది. ఇక రేవంత్ ఉన్న ఖమ్మంకి వెళ్ళి ఆదిలాబాద్ దాకా ఉన్న దేవుళ్ళు దేవతల మీద అన్నిటి మీద ప్రామిసులు వేసేసాయి. అందరు దేవుళ్ళ మీద ఒట్టు 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 అన్న. రుణమాఫీ గురించి August 15th రుణమాఫీ మళ్ళీ 500 ఈ రెండింటి మీద అది ఇస్తలేడు, ఇది లేదు. ఆ రుణమాఫీ కూడా 20% 25% మందికి అందింది. సో ఓవరాల్గా డిసప్పాయింటెడ్గా ఉంది, హైలీ డిసప్పాయింటెడ్ ఉంది. బట్ ఆ సిచ్యువేషన్ బీజేపీ గార్నర్ చేసుకునే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ న్యాచురల్ గానే చనిపోతుంది. కానీ కేసీఆర్ కవితకి కుక్క కూడా ఓటేది. రాష్ట్రంలో బీజేపీ ఓటేసుకుంటారు, లేకపోతే కాంగ్రెస్ వాడు కోర్స్ కరెక్షన్ ఇక మా బీజేపీ పని చేసుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్ వాడే కోర్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకే ఎత్తరేమో. కానీ ఈ కుక్క కూడా ఓటేది. పబ్లిక్ లో ఒకటి అబ్జర్వ్ చేసామండి, కేసీఆర్ నయం అంటున్నారు తప్ప బీజేపీ నేతల పేరు తీసుకోవట్లేదు. అది ఫస్ట్ లోనే అయిపోయింది కదా. వీళ్ళకంటే కేసీఆర్ నయం అని అంటున్నారు. మెల్లకన్ను ఇద్దరిని కంపేర్ చేస్తున్నారు. ఈ రెండు కాదు, భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాము. అప్పుడు మీ 15 సంవత్సరాల వ్యతిరేకత ఉంటుంది కదా. ఎక్కడ నేషన్ లో 10 సంవత్సరాల వ్యతిరేకతతోనే సీట్ల దగ్గర 240 వచ్చారు. 5 సంవత్సరాల వ్యతిరేకతతో సీట్లు పెరిగినాయి, 10 సంవత్సరాలతో కొద్దిగా తగ్గినాయి, 15 సంవత్సరాలు మళ్ళీ పెరుగుతాయి. రాష్ట్రంలో 10 సంవత్సరాలు హర్యానా అయిపోయినాక మళ్ళీ గెలిచినాము, మధ్యప్రదేశ్ 20 సంవత్సరాలు అయినాక మళ్ళీ గెలిచినాము, గుజరాత్ 20 సంవత్సరాలు మళ్ళీ గెలిచినాము, ఉత్తరప్రదేశ్ 5 సంవత్సరాలు గెలిచినాము, 10 ఏళ్ళు అయినాక మళ్ళీ గెలుస్తాము, అస్సాంలో గెలిచినాము, అరుణాచల్ ప్రదేశ్లో 10 అయినాక గెలిచినాము, త్రిపురలో 5 అయినాక గెలిచినాము. భలే చెప్తారండి. చూద్దాం, మీ ఇష్టం ఉన్న దానికి మీకు అనుకూలంగా మాట్లాడుకోండి మీరు. చూద్దాం అరవింద్ గారు. సో థ్యాంక్ యూ జీ తెలుగు కోసం సమయం కేటాయించినందుకు. ఇది అరవింద్తో బిగ్ డిబేట్ విత్ భరత్. ఆయన చెప్తున్నారు క్లియర్ గా 20 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి రాకపోవడం వెనుక సంథింగ్ ప్రాబ్లం, సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తోంది. నేను చెప్తలేను మళ్ళీ స్టాటిస్టిక్స్ మీరు తీసుకున్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నట్టుగా దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉందైతే ఖచ్చితంగా ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్ లో మళ్ళీ కలుద్దాం.